అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈ రోజు నైట్ మనకి ఫ్రీ క్లాస్ కూడా ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళందరికీ లింక్ షేర్ చేయండి. గురు పౌర్ణమి వెరీ 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 స్పెషల్ అన్నమాట. చాలా చాలా పవర్ఫుల్ క్లాస్. ఈ క్లాస్కి మీ తరపున ఎంత మందికి లింక్ షేర్ చేస్తారో చేయండి. బికాస్ ఆఫ్ రీజన్ మన వల్ల ఒక్కరి లైఫ్ హ్యాపీగా ఉన్న ఆ బ్లెస్సింగ్స్ మన పిల్లలకి యాడ్ అవుతాయి. మరి మన పిల్లలకి ఆ బ్లెస్సింగ్స్ ఇద్దామా? చిన్న పని, లింక్ ని ఫార్వర్డ్ చేయడం. దీనికి ఎవ్వరికి డబ్బు ఖర్చు అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికీ వన్స్ అగైన్. సో ఈరోజు నేను చెప్పబోతున్న క్లాస్ చాలా పవర్ఫుల్. ఐ హోప్ మీ అందరికీ చాలా చాలా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఓకే, నోట్బుక్ పెన్తో రెడీగా ఉండండి. మనందరికీ తెలుసు, ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక వైబ్రేషన్ ఉంటుందని. ఎస్ ఆర్ నో? ప్రతి వస్తువుకి ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆ వైబ్రేషన్ కి సంబంధించి కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వన్, మనీ. మనీకి ఎంత వైబ్రేషన్ ఉంటుందో నా మాటల్లో నేను చెప్పనక్కర్లేదు అనుకుంటా. అందరికీ తెలుసు. మీ జేబులో ఈరోజు ఒక 1 lakh రూపీస్ ఉంటే మీ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి? బాగుంటాయి కదా. అస్సలు ఇంకా ఏ చిన్న ఫియర్ ఉండదు, ఏ చిన్న వర్రీ ఉండదు, టెన్షన్ ఉండదు, స్ట్రెస్ ఉండదు. అవునా కదా? సో ఆ మనీకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. సేమ్ లైక్ వాటర్కి కూడా వైబ్రేషన్ ఉంటుంది. అదే విధంగా మన ఆలోచనలకు కూడా ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. సో మరి ఈ మూడింటిని, మనీ, వాటర్, థాట్స్, వీటన్నింటిని మనం సేమ్ ఫ్రీక్వెన్సీలో కనుక అలైన్ చెయ్యగలిగితే వెల్త్ ఫ్లో అనేది న్యాచురల్గా వస్తూనే ఉంటుంది. ఈ వెల్త్ ఫ్లో న్యాచురల్గా మీకు వచ్చినప్పుడు ఇంకా మీ లైఫ్లో ఏ విషయానికైనా ల్యాక్ అనేది ఉంటుందా చెప్పండి? ఉంటుందా? ఉండదు. సో ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయాలు ఏంటి అంటే, మనము మన యొక్క ఆలోచనలను అండ్ మనం చేసే పనులను ఎలా కనెక్ట్ చేయాలి, ఈ వాటర్కి, మనీకి, థాట్స్కి ఎలా కనెక్ట్ చేయాలి, డబ్బుకి ఎలా కనెక్ట్ చేయాలో నేను మీతో చెప్పబోతున్నాను. ఈ మూడు ఒకే లైన్లోకి అలైన్ అవ్వాలి. అప్పుడు మనకు మనీ అనేది ఈజీగా వస్తుంది. సో మనీ ఈజీగా రావడం కోసమే కదా ఇన్ని క్లాసెస్ మీరు అటెండ్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? అబండెన్స్ అనేది మనకు ఫ్రీగా, న్యాచురల్గా, ఈజీగా రావాలి, ఎఫర్ట్లెస్గా రావాలి. అందరు కోరుకునేది అదే. కానీ ఆ ఎఫర్ట్లెస్గా రావాలి అంటే మనం చేయాల్సినవి కొన్ని కొన్ని ఉంటాయి. ఆ కొన్ని విషయాలు ఏంటో నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఏ విషయంలో అయినా పాజిటివ్గా థింక్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఓకేనా? ఏది జరిగినా సరే ఓకే, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ అనేది చెప్పడం స్టార్ట్ చేయండి. ఈ రోజు నుండి, ఈ గురు పౌర్ణిమ నుండి స్టార్ట్ చేయండి. ఏది జరిగినా సరే, అది మీకు బ్యాడ్ అనిపించినా, గుడ్ అనిపించినా, అసలు ఏం అనిపించినా, మీరు అనుకున్నది జరగకపోయినా సరే థ్యాంక్ యూ అనే చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ, జస్ట్ స్పీక్ విత్ థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, ఓన్లీ గ్రాటిట్యూడ్ చెప్పడం ఈ రోజు నుండి మీరు స్టార్ట్ చేయండి. అండ్ వాటర్ తాగిన ప్రతిసారి కూడాను మీరు మీ లైఫ్లోకి వాటర్ ఎంత ఈజీగా మన బాడీలోకి వెళ్ళిపోతుంది, సేమ్ లైక్ మీ లైఫ్లోకి మనీ కూడా అంతే ఈజీగా వస్తున్నట్లుగా మీరు ఫీల్ అవుతూ, వైబ్రేట్ అవుతూ తాగాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, మీకు వచ్చిన ప్రతి రూపాయి, ఈరోజు ఈ డే నా క్లాస్తో మీకు స్టార్ట్ అవుతుంది కదా, ఎండ్ నైట్ మీరు నిద్రపోయేంత వరకు ఈ డే మొత్తంలా మీరు ఎంత మనీ ఖర్చు చేస్తున్నారు, ఎంత మనీ మీ దగ్గరికి వచ్చింది, మీకు ఏమేమి ఆపర్చునిటీస్ వచ్చాయి, ఎవరెవరు కొత్త పర్సన్స్ మీకు కలిశారు, మీరు ఈ డే మొత్తంలో ఏమేమి పనులు చేశారో ఆ ప్రతి పనికి కూడాను థ్యాంక్ యూ అని చెప్పండి. ఓకేనా? నిద్రపోయే ముందు ఖచ్చితంగా ఒక 10 minutes ఆర్ 15 minutes టైం మీరు
మీకోసం కేటాయించాలి. ఇది చాలా పవర్ఫుల్. మార్నింగ్ టైం ఎంత ఇంపార్టెంటో నైట్ మీరు నిద్రపోయే టైం కూడా అంతే ఇంపార్టెంట్. చాలా 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 పవర్ఫుల్ అన్నమాట. ఈ 15-20 నిమిషాల టైం మీరు కనుక మీకోసం మీరు ఓన్ చేసుకోగలిగితే ఐఎమ్ షూర్ అండి, మార్నింగ్ నైట్ టైంని కనుక మీరు కరెక్ట్గా వాడుకోగలిగితే మీరు అనుకున్నవన్నీ చాలా ఈజీగా మీరు ఇలా ఇలా చిటికేసినంత ఈజీగా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. మేడం ఏం చేయాలి? నేను చెప్తున్నా కదా, డే అంతా ఏమేం చేశారు, ఎంత మనీ ఖర్చు చేశారు, మీకు ఎంత మనీ వచ్చింది, ప్రతి రూపాయికి గ్రాటిట్యూడ్ తెలియచేయండి. అండ్ నెక్స్ట్, ఖచ్చితంగా నిద్రపోయే ముందు, మార్నింగ్ ఎలా అయితే మెడిటేషన్ చేస్తున్నారో నిద్రపోయే ముందు కూడా మీరు మెడిటేషన్ చేయాల్సిందే. మీ బ్రెయిన్ అప్పుడు కామ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. కామ్ స్టేట్లోకి వెళ్ళిన బ్రెయిన్లో మీరు ఏ ఆలోచన అనే విత్తనాన్ని వేస్తారో, విత్తనము భూమిలోకి వేసిన తర్వాత డెఫినెట్గా అది మొక్కగా మారుతుంది. అవునా కదా? మొక్కగా మారడమే దానికి ఆప్షన్, ఇంకా వేరే ఏం ఉండదు. ఎందుకంటే ప్రతిరోజు ఆ మొక్క విత్తనం వేసిన రైతు ఏం చేస్తాడు? రోజు కొన్ని వాటర్ వేయడమో, దాన్ని ప్రాపర్గా చూసుకోవడమో చూస్తారు కదా. సో మీరు కూడా ఎవ్రీడే మీ ఆలోచనకి మెడిటేషన్ రూపంలో మీరు కూడా దాన్ని కేర్ తీసుకుంటారు, మీ థాట్ని. సో అప్పుడు భూమిలో విత్తనం మొక్క ఎలాగైతే పెరుగుతుందో, మీ బ్రెయిన్లో మీరు నాటిన ఆ థాట్ ఏదైతే ఉంటుందో అది కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అండ్ మీరు మెడిటేషన్తో పాటు మీరు మీ లైఫ్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో విజువలైజేషన్ కూడా చేస్తూ ఫీల్ అవ్వాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు మీ లైఫ్ ఈరోజు మీకు సమ్ అమౌంట్ మీరు కావాలి అని అనుకుంటున్నారు అనుకుందాం. ఓ 1 lakh 10 lakhs అనుకుందాం. ఆ 10 lakhs ఆల్రెడీ మీ అకౌంట్లో ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? దాన్ని ముందే మీరు విజువలైజ్ చేయగలగాలి. ఇదే అసలు లా ఆఫ్ అట్రాక్షన్. మేడం కళ్ళ ముందు ఉంటేనే కదా మేము నమ్ముతాము, లేకపోతే నమ్మం. ఇది కాదు. ఆ నమ్మం అనే వర్డ్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడే మీ ఫ్రీక్వెన్సీ అనేది కంప్లీట్గా డౌన్ఫాల్ అయిపోతుంది. మీ వైబ్రేషన్ అనేది అక్కడ ఉండనే ఉండదు. సో అందుకే ఫస్ట్ మీరు నమ్మడం స్టార్ట్ చేసిన తర్వాతే ఆ నమ్మకానికి ప్రతిరూపంగా మీకు మెటీరియల్ అనేది తయారవుతుంది. మీరు చెప్పండి, థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ ఇలా ఉండాలి అని ఫస్ట్ ఎక్కడొచ్చిందండి ఆలోచన? డైరెక్ట్గా ఓ బుగ్గ బల్బు తయారు చేసే మనకు పెట్టాడా? ఫస్ట్ తన బ్రెయిన్లో ఆలోచన అనే ఒక విత్తనాన్ని నాటాడు. దానికి ఏమేమి యాడ్ చేస్తే కరెంట్ అనేది వస్తుంది, ఎంత ప్రయత్నం చేస్తే ఈ బల్బు మనకు వెలుగుగా వస్తుంది, ఈరోజు మనందరం ఇంత హ్యాపీగా లైటింగ్ లో కూర్చొని ఉంటున్నాము అనే దానికి ఫస్ట్ ఆయనకు వచ్చిన ఆలోచన ఎక్కడ స్టార్ట్ అయింది? బ్రెయిన్ లో స్టార్ట్ అయింది. సో దాన్ని అక్కడ ఆయన విజువలైజ్ చేశాడు, ఇలా ఉండాలి, ఈ కనెక్షన్స్ ఉంటే లైట్ వస్తుంది అనేది. సేమ్ లైక్ మీరు కూడా అంతే. మన ముందున్న ఫోన్లు, ల్యాప్టాప్లు, వాటర్ బాటిల్స్, ఎవ్రీథింగ్, ఇవన్నీ ఫస్ట్ తయారు చేసిన వ్యక్తి బ్రెయిన్ లో స్టార్ట్ అయింది. తను ఇలా ఉండాలి అని విజువలైజ్ చేసిన తర్వాతే మనకు మెటీరియలైజ్గా ఇక్కడ మన కళ్ళ ముందు ఉంది, దాన్ని మనం యూజ్ చేస్తున్నాం. సేమ్ లైక్ మీరు మీ లైఫ్లో ఏది కావాలని కోరుకుంటున్నారో అది అలాగే వస్తుంది. ఓకేనా? మెడిటేషన్ చేయాలి, విజువలైజేషన్ చేయాలి, ప్రతిరోజు గ్రాటిట్యూడ్ కూడా తెలియజేయాలి, అవసరమైతే రాయాలి. నేను ఫర్దర్ స్లైడ్స్లో మీకు చెప్తాను. ఈరోజు ఈ మూడు ఏంటేంటి? మనీ వైబ్రేషన్, మీ యొక్క వాటర్ తాగేటప్పుడు ప్రతిరోజు మీలో మీకు మనీ వస్తున్నట్టుగా ఫీల్ అవుతూ గ్రాటిట్యూడ్ తెలియజేయడం. దానితో పాటుగా ప్రతి ఆలోచనని పాజిటివ్గానే తీసుకోవడం. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే జీబూ సింబల్స్. జిబూ సింబల్స్. సో ఈ జిబూ సింబల్స్ వల్ల ఏంటి మేడం మాకు యూజెస్ అంటే, ఈ జిబూ సింబల్స్ని దేవదూతల భాషగా చెప్తారు. ఓకేనా? ఏంజిల్స్ అనే వాళ్ళు డెఫినెట్గా మన చుట్టూనే ఉంటారు, మనకి కనిపించరు, కానీ మనల్ని నిరంతరం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు మనకి దేవుడికి మధ్యలో, దేవుడు మన కోసం ఏది చెయ్యాలి అని అనుకుంటున్నాడో దేవుడి దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ని మన దాకా తీసుకొచ్చే వాళ్ళు వీళ్ళు. మీకు ఎప్పుడైనా అనిపించిందా? కార్ డ్రైవ్ చేస్తూ మీరు వెళ్తున్నప్పుడు
చాలా స్పీడ్గా వెళ్తున్నారు, నిద్ర వచ్చేసింది, అనుకోకుండా స్టీరింగ్ అటువైపు వెళ్తున్న స్టీరింగ్ని సడన్గా ఇటు తిప్పినట్టుగా మీకు ఎప్పుడైనా మీలో ఎవరికైనా ఫీలింగ్స్ వచ్చాయా? ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికైనా ఎదురయ్యాయా? ఒకవేళ ఎదురైతే మాత్రం మీ ఇంట్యూషన్ అనేది ఒకటి చెప్తా ఉంటుంది కదా, ఆ ఇంట్యూషనే ఈ ఏంజల్స్ అన్నమాట. సో ఈ ఏంజల్స్ అనే వాళ్ళు మనము డే అంతా ఏం చేసినా సరే వాళ్ళు వింటూ ఉంటారు. ఏంజల్స్ వింటేనే యూనివర్స్ అనేది మనకి రెస్పాండ్ అవుతుంది. ఓకే, ఏంజల్స్ మనం ఏం చేస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో వీళ్ళు వింటేనే యూనివర్స్ రెస్పాండ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఏంజల్స్ ఎలా వింటారు మా లాంగ్వేజ్ అంటే సింబల్స్ రూపంలో, నెంబర్స్ రూపంలో వీళ్ళు మనతో మాట్లాడతారు ఏంజల్స్. ఓకేనా? సో మీకు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ అన్నింటినీ స్క్రీన్ షాట్ తీసుకోండి. వెల్త్ వెల్త్ అట్రాక్ట్స్ అబండెన్స్, ప్రాస్పారిటీ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క సింబల్ని మీరు డ్రా చేస్తూ, ఒక వైట్ పేపర్ తీసుకొని డ్రా చేస్తూ, మీకు మనీ కావాలి అని అనుకున్నప్పుడు ఆ సింబల్ని డ్రా చేస్తే సమ్ అమౌంట్ మీరు మనసులో అనుకోవాలి. ఎంత అమౌంట్ మీకు కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, మంత్లీ మై ఇన్కమ్ 40 lakhs. నేను ఆ సింబల్ని డ్రా చేస్తూ మై మంత్లీ ఇన్కమ్ 40 lakhs, మై మంత్లీ ఇన్కమ్ 40 lakhs, ఇలా నేను డ్రా చేస్తూ ఈ ఈ నేను ఏదైతే అమౌంట్ అనుకుంటున్నానో ఆ అమౌంట్ని నిరంతరం అంటూ దాన్ని డ్రా చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటి అంటే పీస్ కోసం, ఇంట్లో చాలా చిరాగ్గా ఉంది మేడం, ఆఫీస్లో బాస్తో టెన్షన్, అంత స్ట్రెస్గా అనిపిస్తుంది అనుకున్నప్పుడు కాసేపు ఆ స్ట్రెస్ అంతా పక్కకి నెట్టేసి ఒక పెన్ను పేపర్ పట్టుకొని ఇక్కడ మీకు కనిపిస్తున్న సింబల్ని డ్రా చేస్తూ బ్రింగ్స్ ఇన్నర్ పీస్, కామ్ మైండ్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్. దీనికోసం మీరు ప్రశాంతంగా ఉండడం కోసం ఈ సింబల్ని మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్, ఏం చేసినా కలిసి రావట్లేదు, అసలు నాకే బ్లెస్సింగ్స్ అందట్లేదు అనే ఫీలింగ్ ఎవరికన్నా అనిపించినప్పుడు బ్లెస్సింగ్ సింబల్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇన్వైట్స్ డివైన్ బ్లెస్సింగ్స్, ప్రొటెక్షన్ అండ్ గ్రేస్ ఇన్ లైఫ్. మీ లైఫ్లోకి డివైన్ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఆ బ్లెస్సింగ్స్ మీకు కావాలి, అసలు దేవుడి ఆశీర్వాదాలు మన మీద నిరంతరం ఉంటే ఇంకేం కావాలి చెప్పండి? అవునా కదా? ఏ మనుషుల సహాయం మనకు అవసరం పడుతుంది? అవునా కదా? ఏ మనుషులను మనం చేయి పడగలసిన అవసరం ఉండదు కదా, డైరెక్ట్ దేవుడి బ్లెస్సింగ్సే మనకు నిరంతరంగా వస్తూ ఉంటే. సో మరి అంత మంచి సింబల్ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? ఏ విషయంలోనూ వర్రీ అవ్వకుండా, టెన్షన్ పడకుండా, మీకు క్లాస్లో చెప్పే ప్రతి విషయాన్ని కనుక ఒక్కసారి రివైండ్ చేసుకోగలిగితే అసలు మీరు ఏ విషయంలోనూ టెన్షన్ పడరు. మేము చెప్పే క్లాసెస్ అన్ని పక్కకు పెట్టేసి ఇంకేదన్నా చెప్పండి అని చాలా మంది అడుగుతారు. నిజానికి ఈ క్లాసులో చెప్పే విషయాలు చాలా 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 పవర్ఫుల్. మీ దాకా ఈ సింబల్స్ వస్తున్నాయి అంటే మీకు చెప్పే కంటే ముందు నేను ఆల్రెడీ వీటిని ట్రై చేసి రిజల్ట్ తీసుకున్న తర్వాత మీ దాకా వస్తుంది అది. మీరు చెప్పండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేసే ముందు ట్రయల్స్ చాలా అవుతాయి కదా? ఎస్ ఆర్ నో? ట్రయల్ చేసిన తర్వాత ఓకే, ఇది వర్తబుల్, చాలా బాగుంది, అందరికీ బాగుంటుంది అని అనిపించిన తర్వాతే కదా బయటికి పంపిస్తారు ఎవరైనా. సో సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే. మీకు బ్లెస్సింగ్స్ కావాలి అంటే ఈ సింబల్ని మీరు డ్రా చేయండి. డ్రా చేస్తూ మనసులో ప్రశాంతంగా అనుకోండి. మీ వైబ్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కనుక ప్రతి సింబల్ని డ్రా చేస్తున్న ప్రతిసారి మీ ప్రజెన్స్ ఎలా ఉండాలి అంటే చాలా పవర్ఫుల్గా ఉండాలి, మంచి ఎనర్జీతో చేయాలి. సరేనా? ఏడ్చుకుంటూ అవుతుందా కాదా, అవ్వదా, అసలు ఇది నిజమేనా, ఇలాంటి డౌట్స్ రానివ్వకండి. ఈ డౌట్ మీకు వచ్చింది అంటే అసలు చేయకండి. ఓకేనా? జరుగుతుంది నేను అనుకుంటే పక్కా ఇది యూనివర్స్ ఎనర్జీ నాకు అందుతుంది, ఏంజల్స్ నా లాంగ్వేజ్ వింటుంది అని అనుకుంటేనే చేయండి. అండ్ నెక్స్ట్, ఆపర్చునిటీస్. చాలా మంది ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తారు, కానీ ఎవరైనా మీకు వచ్చి ఒక మంచి విషయాన్ని చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయరు. ఎస్ ఆర్ నో? యాక్సెప్ట్ చేసే ముందు కూడా మీరు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి, వీళ్ళు చెప్తున్న విషయం రైటా రాంగా. ఇప్పుడు మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి
ఎన్నో వచ్చాయి వెబ్సైట్లు. సో వాటిలోకి మీరు వెళ్ళి చెక్ చేసుకొని మరి స్టార్ట్ చేయాలా వద్దా అనే నిర్ణయానికి మీరు రావచ్చు. సో గ్రేట్ ఆపర్చునిటీస్ చాలా మంది మీకు ఎవరైనా చెప్పినప్పుడు వెంటనే యాక్సెప్ట్ చేయండి. ఓకే, కొంచెం టైం తీసుకోండి. నేను నా క్లాసెస్లో చాలాసార్లు చెప్పాను, రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ అని చెప్తాను. రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ అని చెప్తాను. మీకు ఎవరైనా ఏదైనా ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంచెం టైం తీసుకోండి. ఒక 1-2 మినిట్స్ అయిన టైం తీసుకొని ఆలోచించి ఎస్ ఆర్ నో అనే విషయాన్ని చెప్పమని చెప్తాను నా క్లాసెస్లో. సో ఇక్కడ కూడా మీకు ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మీరు అలాగే చేయండి. మీకు గ్రేట్ ఆపర్చునిటీస్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్న సింబల్ని మీరు డ్రా చేయండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే న్యూ డోర్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. మీరు ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ పాజిటివ్ పాత్ అనేది మీకు స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాకు తెలుసు మీ లైఫ్ని చాలా రిచ్గా, చాలా అబండెన్స్గా, లావిష్గా, లగ్జరీగా మార్చుకోవాలనే వచ్చారు. ఐ నో. వాటన్నింటిలోకి మీరు వెంటనే దూకేయాలి అంటే ఇక్కడ మీకు నేను చెప్తున్న ప్రతిదీ ఈరోజు చాలా పవర్ఫుల్ క్లాస్. నేను చెప్తున్న ప్రతి సింబల్ మీకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు డివైన్ హెల్ప్ కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సింబల్ సేమ్ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అన్నింటినీ తీసుకొని వస్తుంది. డివైన్ సపోర్ట్ మీకు ఉంటుంది. మిరాకిల్స్ జరగడం స్టార్ట్ అవుతాయి మీ లైఫ్లో. ఎలాంటి డిఫికల్ట్ టైంలో అయినా సరే ఒక్క అడుగు కూడా వేయలేను, ఎవరైనా కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుండు అనే టైమ్స్ ఉంటాయి ఒక్కొక్కళ్ళ లైఫ్లో. నా వల్ల అవ్వట్లేదు, అసలు ఒక్క అడుగు ఇంకా నేను ముందుకు వెళ్ళలేనేమో, ఈ లైఫ్ని ఇంకా నేను ముందుకు తీసుకెళ్ళలేనేమో అనే సిచ్యువేషన్స్లో అప్పుడు అనిపిస్తుంది ఎవరి సపోర్ట్ అయినా అందితే బాగుండు అని. ఎవరికైనా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయా? వస్తే మాత్రం మీరే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఆ టైంలో మీకు ఎవరిదో ఒకరి సపోర్ట్ అయితే అందే ఉంటుంది. దేవుడే స్వయంగా వచ్చి హెల్ప్ చేస్తాడా మేడం అంటే ఆ దేవుడే మనుషుల రూపంలోనో పరిస్థితుల రూపంలోనో ఏదో ఒక రకంగా మీకు సహాయాన్ని మాత్రం డెఫినెట్గా అందిస్తాడు. ఎందుకంటే మనం అందరం ఆయన పిల్లలం. మనందరం ఆయన పిల్లలమే. ప్రతి జీవిలోనూ దేవుడే ఉంటాడు. ఎవరైతే అలా చూడగలుగుతారో, నిజం చెప్తున్నాను, ఎవరైతే ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడు అని చూడగలుగుతారో మీ లైఫ్లో అసలు ఇంకా ప్రాబ్లమ్స్ అసలు ఉండనే ఉండవు. ఆల్ ఆర్ ఈక్వల్. వారందరం దేవుడి పిల్లలమే. ఎందుకు మేడం వారు కొంతమంది రిచ్గా ఉన్నారు, కొంతమంది పూర్గా ఉన్నారు అంటే ఆలోచనల విధానం, వాళ్ళు ఆలోచించే థాట్స్ బియాండ్ వాళ్ళ పూర్వ జన్మల కొన్ని సంచిత కర్మల వల్ల అలా ఉంటారు. సంచిత కర్మలు కొన్ని యాడ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళ లైఫ్ ఒకలాగా ఉంటుంది. ఏ కర్మని యాడ్ చేసుకోకుండా కేవలం స్ట్రైట్ ఫార్వర్డ్గా దేవుని మీదనే కంప్లీట్గా డిపెండ్ అవుతూ వెళ్ళే వాళ్ళ లైఫ్ ఇంకొకలాగా ఉంటుంది. అది నేను చెప్పని అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీకు తెలుసు ఒక్కొక్కరి లైఫ్లో హై సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఏ కన్సిస్టెన్సీ ఫాలో అవుతారు, ఏమి చేయకుండా సూర్యుడు వచ్చేంత వరకు ఇంకా బెడ్ పైనే ఉంటూ అసలే లేవకుండా కానీ అన్ని జరగాలి అనుకునే వాళ్ళ లైఫ్ ఎలా ఉందో మీకు తెలుసు. సో ఆ విషయంలో మీరు చాలా అదృష్టవంతులు, ఇంత పొద్దున్నే లేచి క్లాస్లో కూర్చొని అన్ని విషయాలు నేర్చుకుంటున్నారు కాబట్టి. సో ఇంకొక విషయం నేను చెప్పబోతున్నాను, మనీ మ్యాగ్నెట్ బాటిల్. మేడం ఇప్పుడు ఈ బాటిలే మాకు కావాలా అంటే నో. మీ దగ్గర ఏ బాటిల్ ఉన్నా సరే ఆ బాటిల్ తీసుకొని వెరీ వెరీ పవర్ఫుల్ అండి. మీరు మనీని అట్రాక్ట్ చేయాలి, ఎఫర్ట్లెస్గా నాకు మనీ కావాలి అన్నా, ఒకవేళ మనీ బ్లాకేజెస్ మీకు రిమూవ్ అవ్వాలి అనుకున్నా, మల్టిపుల్గా మీకు ఇన్కమ్ సోర్సెస్ కావాలి అనుకున్నా, ఎక్కువగా మీరు మనీని కన్సిస్టెన్సీగా ఇన్కమ్ని మీరు కన్సిస్టెన్సీగా పొందుకోవాలి అనుకున్నా సరే ఈ వాటర్ మేనిఫెస్టేషన్ చేయండి. చాలా పవర్ఫుల్. రీసెంట్గా ఐ థింక్ చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో హీరోయిన్ అనుకుంటా, నేను ఆమెది ఒకటి ఇంటర్వ్యూ విన్నాను అనమాట. ఆమె ఏమంటున్నారంటే నేను ఈ మధ్య కొన్ని కొత్త కొత్త టెక్నిక్స్ చేస్తున్నాను, అందులో ఫస్ట్ వన్ వాటర్ మేనిఫెస్టేషన్ చేస్తున్నాను, వాటర్ టెక్నిక్ అని చెప్పింది ఆవిడ. ఎంతో మంది
చాలా మంది సెలబ్రిటీస్ అందరు కూడాను ఇప్పుడు ఏవైతే మీకు టెక్నిక్స్ ఇస్తున్నామో ఈ టెక్నిక్స్ అన్నింటినీ వాళ్ళు ఫాలో అవుతున్నారు. చాలా మంది. మేడం ఏం చేయాలి అంటే మీకు మనీ తొందరగా మీరు అట్రాక్ట్ చేయాలి అంటే ఈ వాటర్ బాటిల్ పైన, ఇక్కడ నేను ఈ బాటిల్ పైన ఏవైతే స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్నాయో ఆ సింబల్ని డ్రా చేయండి. ఈ మొత్తం ఆ డిజైన్ అంతా వేయాలా మేడం అంటే అక్కర్లేదు. జస్ట్ మీకు అక్కడ ఆ డాలర్ సింబల్ వేసుకోండి, లేదా రూపీ సింబల్ వేయండి. రూపీ సింబల్ అందరికి ఐడియా ఉంది కదా, రూపీ సింబల్. సో రూపీ సింబల్ యాడ్ చేసి 808 520 741 ఎయిట్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏ నెంబర్ అయితే నేను ఇచ్చానో ఈ నెంబర్స్ అన్ని వెరీ వెరీ పవర్ఫుల్. మీ 7 చక్రాస్ ఎనర్జీ మొత్తం ఈ వాటర్కి మీకు ఈ వాటర్ ద్వారా మీకు అందుతుంది. సరేనా? సో మీకు కనుక డబ్బులు విపరీతంగా రావాలి మేడం, ఏం చేసినా నాకు డబ్బు రావాలి అనుకుంటే ఒక్కటే నేను సింపుల్ ట్రిక్ చెప్తాను. వాటర్ తాగేటప్పుడు ఒకప్పుడే కాదండి మీరు మేనిఫెస్ట్ చేయాల్సింది. స్నానం చేసేటప్పుడు వాటర్ మీ బాడీని తాకుతుంది కదా, హ్యాండ్ వాష్ చేసినప్పుడు వాటర్ మీ బాడీని తాకుతుంది కదా, ఎస్ ఆర్ నో? ఉమెన్స్ అయితే ఇంకా వాటర్లోనే జీవిస్తారు. వంట చేసేటప్పుడు ముఖ్యంగా, ఇంటి పని చేసేటప్పుడు, ఏం చేసినా వాటర్ 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 వాటర్. డే మొత్తంలో మన బాడీకి ఎన్నిసార్లు మన హ్యాండ్స్కి టచ్ అవుతుంది, ఎన్నిసార్లు వాటర్ మీ హ్యాండ్స్కి టచ్ అయిన ప్రతిసారి ఒక గోల్ ఫిక్స్ చేయండి. మీ లైఫ్లోకి అబండెన్స్ అండ్ ప్రాస్పరిటీ ఫ్లో ఎఫర్ట్లెస్లీ అనే ఒక అఫర్మేషన్ని డైలీ, అంటే వాటర్ని తాకిన ప్రతిసారి, ఇదంతా నేను చెప్పలేను మేడం, అంటే నా జీవితంలోకి డబ్బు సులభంగా వస్తుంది వాటర్ తాకిన ప్రతిసారి. తాగినప్పుడు చెప్పాలి, టచ్ చేసినప్పుడు కూడా చెప్పండి వాటర్ని. ఎంత బాగుంది కదా? ఇంత సింపుల్గా ఉంటాయా మేడం ట్రిక్స్ అంటే? ఎస్, ఇంతే సింపుల్గా ఉంటాయి. కాకపోతే ఈ విషయాలు తెలియక లైఫ్ను పెద్దగా కాంప్లికేట్ చేసుకొని ఇంత పెద్ద బరువుని తలపైన మోస్తున్నట్టుగా కొంతమంది లైఫ్ లీడ్ చేస్తారు. అలా ఎవ్వరు చేయొద్దు. మీకు వెల్త్ ఫ్లో న్యాచురల్గా రావాలి అంటే ఈ న్యాచురల్గా మనం చేయాల్సినవి చేయొచ్చు. ఇది న్యాచురలేనా? వాటర్ అయితే మనకి ఎప్పుడు నిరంతరం ఉంటూనే ఉన్నాయి కదా. ఇంకొక మీకు మంచి రిచువల్ చెప్తాను. మీరు ఎప్పుడైనా జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు, మీ ఊర్లో చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అట్లా మీకు వాటర్ బాగా ఎక్కువగా ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అఫర్మేషన్ చెప్పండి. ఏం వాటర్ని చూస్తూ చెప్పండి. చేతులు ఇలా చాచండి, ఎంత మంది అయినా ఉండనివ్వండి, ఎంత మంది ఉన్నా పర్లేదు. చేతులు ఇలా చాసి ఆ వాటర్ని చూస్తూ చెప్పండి, నా లైఫ్లోకి నిరంతరం ఈ వాటర్ ఎలాగైతే ఇంత స్పీడ్గా ఫ్లో అవుతుందో డబ్బు కూడా నా లైఫ్లోకి అలాగే ఫ్లో అవుతున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పండి. ఓకేనా? వాటర్కి మెమొరీ పవర్ ఉంటుందండి. మన బాడీలో 75+% వాటరే ఉంటుంది. సో ఈ వాటర్ మన బాడీలోకి వెళ్ళిన ప్రతిసారి, ప్రతి సెల్ని తాకిన ప్రతిసారి మీరు ఏ ఇంటెన్షన్తో ఆ వాటర్ తాగుతుంటారో ఆ ఇంటెన్షన్ మీ కణ కణానికి అందుతుంది. సో మీ ప్రతి ఆలోచన ఈ వాటర్కి చెప్పండి. ఏంటి మేడం వాటర్కి చెప్తే అవుతుందా అంటే డెఫినెట్గా జరుగుతుంది. కావాలంటే ఈ రోజు నుండి ట్రై చేసి చూడండి. సరేనా? వాటర్కి ఒక వైబ్రేషన్ ఉంది, మనీకి ఒక వైబ్రేషన్ ఉంది. డబ్బు చేతిలో పట్టుకొని ఉన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? వైబ్రేషన్ మీరు ఫీల్ అవుతారా లేదా? నాకు అదొక్కటి చెప్పండి. 1 lakh మీ హ్యాండ్లో ఉంది, అప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? వెరీ హ్యాపీ. అసలు ఎంత ధైర్యంగా ఉంటారు? ఈరోజు 1 లక్ష రూపాయలు మీరు ఖర్చు చేసుకోండి అని మీ చేతికి ఇచ్చారు అనుకుందాం ఎవరైనా అమౌంట్, అప్పుడు మీ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? అదే ఆ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? సేమ్ వాటర్కి కూడా అదే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు ఏదైతే మీ ఇంటెన్షన్ ఉంటుందో ఈ వాటర్ని ఇలా పట్టుకొని చూడు, డియర్ వాటర్, నాకు ఈరోజు ఈ అవసరం ఉంది, తీర్చాలి, వెంటనే జరిగిపోవాలి, థ్యాంక్ యూ అని చెప్పాడు. ఇది అవుతుందా లేదా మేడం, నిజమా మేడం అంటే నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను వాటర్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను,
ఇంతమంది చెప్తున్నారు. మసారో ఇమాటో అనే అతను ఈ వాటర్ కు మెమొరీ ఉందని రాశాడన్న అన్నట్టు ఆ బుక్ నా దగ్గర ఉంది. ఆ బుక్ చదివినప్పుడు నాకు అనిపించింది, ఇంత శాస్త్రవేత్తలు ఇంత సెర్చ్ చేసి చెప్పినప్పుడు ఇందులో ఎంతో కొంత నిజం ఉంటేనే కదా వీళ్ళు బుక్ రూపంలో మనకు అందరికి తెలియాలని బయటకు వచ్చారు అని చెప్పి వాటర్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేశాను. నేను చెప్తున్నాను, నేను ఏదైతే మేనిఫెస్టేషన్ చేశానో నాకు ఒక సమ్ అమౌంట్ కావాలి అని, ఆ అమౌంట్ నేను ఊహించని విధంగా వచ్చింది. మీరు చెప్పండి, మన మైండ్లో ఒక థాట్ ఉంటుంది, పలానా వ్యక్తికి నేను కాల్ చేస్తే తన దగ్గర నుండి నాకు అమౌంట్ రావాలి, లేదా నేను జాబ్ చేస్తున్న దగ్గర నుంచి నాకు అమౌంట్ రావాలి. ఏవో కొన్ని ప్రయత్నాలు మనం చేస్తాం. ఒక 5 6 ప్రయత్నాలు చేసి అక్కడి నుంచి కూడా మనకి ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే ఇంకా కామ్గా ఉంటాం. అవునా కదా? దేవుడే భారం అంటాం. అదేదో ఫస్టే దేవుడి మీద భారం వేస్తే, ఈరోజు నేను చెప్తున్న నోట్ చేసుకోండి. ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మీరు మనుషుల వైపు పరిగెత్తకండి, ఫోన్ చూడకండి. ఫోన్లో ఏ పర్సన్కి కాల్ చేస్తే తక్కువ ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇస్తాడు అనే ఆలోచనలు తీసేయండి. ఫస్ట్ మీకు రావాల్సిన ఆలోచన ఏంటి అంటే, మీ లోనికి తొంగి చూడాలి. నా లోపలే దేవుడు ఉన్నాడు. సో ఫస్ట్ టైం మనం దేవుణ్ణి అడిగితే అయిపోతుంది కదా? అవునా కదా? సో మరి దేవుని దగ్గరికి మన థాట్స్ ని పంపించడానికి మనకేమేమి ఉన్నాయి వైబ్రేషన్స్? కొన్ని సింబల్స్ రూపంలో, ఇప్పుడు వాటర్ మేనిఫెస్టేషన్ చెప్తున్నాను. మీ థాట్స్, మీ ప్రతి ఆలోచనకి చాలా వైబ్రేషన్ ఉంటుంది. సో అందుకే ఈ ఆలోచనకి మీ ఎమోషన్ ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చాలా పవర్ఫుల్ ఎనర్జీ అనేది మీకు వస్తుంది. మీ ఆలోచన, నేను దేవుడిని అడుగుతున్నాను, అది జరిగి తీరుతుంది. ఎంతమంది మార్నింగ్ దేవుడికి దండం పెట్టుకొని ఇంట్లోంచి బయటికి వెళ్తారు? బయటికి వెళ్లే ముందు ఏమని చెప్తారు దేవుడికి? ఈ రోజంతా బాగా జరగాలి, అంత శుభమే జరగాలి, అంత లాభమే జరగాలి, అందరూ బాగుండాలి. ఎవరైనా కోరుకుంటారా ఇలా? కోరుకుంటే సూపర్. అందరూ బాగుండాలి. అందరూ, నేనైతే ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను, అందరి కోరికలు నెరవేరాలి అని యాడ్ చేస్తాను. ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని ఇయర్స్ నుండి చేస్తున్నా నేను. ఎవరెవరైతే వాళ్ళ పర్పస్, ఏ పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చారో ఆ పర్పస్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలి దేవుడా, దానికి వాళ్ళకి కావలసినవన్నీ అందించు అని కోరుకుంటాను నేనైతే. అంతే కదా? మనం వచ్చిన పర్పస్ ఏంటో ఆ పర్పస్ ని మనం మర్చిపోకూడదు. ఈ జన్మలో మీరు ఏ పర్పస్ తో ఇక్కడికి వచ్చారో అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. అదే అసలైన ఆధ్యాత్మికత. మనీ వస్తుంది, ఓకే, బాధ్యతలు ఉన్నాయి, ఓకే, నెరవేరుస్తారు. కానీ మీ లైఫ్కి కావాల్సిన పర్పస్ ఏంటి, అసలు మీరు ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటి? ఆ పర్పస్ మీకు తెలియాలి అంటే నేను ఇప్పుడు సుదర్శన యోగం అనే క్లాస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. సుదర్శన యోగం క్లాస్లో మీ పర్పస్ ఏంటో మీరు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చెయ్యాలి మీ పర్పస్ ఏంటి అనేది. ఆ క్లాస్ ఎవ్రీ నైట్ 8:30 to 9:30 ఉంటుంది. యాక్చువల్గా నిన్న స్టార్ట్ అవ్వాల్సింది. నిన్న, ఈరోజు గురు పౌర్ణమి, ఈరోజు ఫ్రీ క్లాస్ పెట్టాను, రేపటి నుండి స్టార్ట్ అవబోతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే వెంటనే ఆ క్లాస్లోకి వచ్చేయండి. ఎవ్రీ నైట్ ఉంటుంది ఆ క్లాస్. అక్కడ మీ పర్పస్ ఏంటో మీరు ఐడెంటిఫై చేస్తారు. మెడిటేషన్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి అందులో. మీకు మనీని ఈజీగా అట్రాక్ట్ చేయాలి, ఎఫర్ట్లెస్గా నాకు మనీ రావాలి, మనీ బ్లాకేజెస్ అన్ని క్లియర్ అవ్వాలి, మల్టిపుల్గా నాకు ఇన్కమ్ సోర్సెస్ కావాలి, నేను చాలా వెల్త్ని క్రియేట్ చేయాలి, చాలా ప్రశాంతంగా నేను ఉండాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ ఈ వాటర్ మేనిఫెస్టేషన్ని ప్రతిరోజు చేయండి. అండ్ నెక్స్ట్, ఇక్కడ మీకు కొన్ని గ్రాబోవై కోడ్స్ ఇస్తాను నేను. ఈ గ్రాబోవై నెంబర్స్కి చాలా వైబ్రేషన్ ఉంటుంది. మీకు తెలుసు, ప్రతి ఒక్కరూ ఈ మధ్య మనం చూస్తున్నాము, అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్లోకి వచ్చిన తర్వాతే ఈ నెంబర్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నాకు బిఫోర్ లా ఆఫ్ అట్రాక్షన్ నాకు తెలీదు. చాలా మంది కార్స్ నెంబర్స్ చూస్తాను నేను, 888, 8888, 808, 777, 7777, 6666, ఇలా చాలా ఉన్నాయి కదా. వీటికి ఇంత పవర్ ఉంది. ఆ న్యూమరాలజీ ప్రకారంగా చూసుకున్నా కూడా
నెంబర్స్ ఎంత అంటే మన లైఫ్ని అసలు చాలా 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 అద్భుతంగా మార్చేస్తాయి. వీటిని మనం మనీ అట్రాక్షన్ కోడ్స్ అంటారు. సో ఈ కోడ్స్కి చాలా వైబ్రేషన్ ఉంటుంది. మీకు వెల్త్ ఫ్లో అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కావాలి అనుకుంటే 520741 8 గ్యాప్ ఇచ్చి రాయాలి. ఓకేనా? నెక్స్ట్ మీరు నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే మర్చిపోతారు, బుక్లో రాస్తే అయితే మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది. రాసేటప్పుడు రెండు పనులు మూడు పనులు జరుగుతాయి. ఒకటి ఫస్ట్ వన్ మీరు రాస్తారు. రాసేటప్పుడు మీ చేతి మీ నర్వస్ సిస్టమ్ మొత్తం కూడాను మీ బ్రెయిన్కి కనెక్షన్ ఇస్తుంది. ఓకేనా? అప్పుడు మీ ఆలోచన కూడా ఎలా ఉంటుంది రాసేటప్పుడు? మీరే చెప్పండి. డబ్బు నిరంతరం నా లైఫ్లోకి వస్తుంది, ఆపర్చునిటీస్ వస్తాయి అని మీరు అనుకుంటూ రాస్తున్నారు కదా. ఒక ఆలోచన అఫర్మేషన్ బయటికి చెప్పడం అవుతుంది, రాసేటప్పుడు ఆలోచన అవుతుంది, చేతికి పని చెప్తున్నారు. ఎన్ని పనులు అవుతున్నాయి? అదే మీరు స్క్రీన్ షాట్ తీస్తే ఎస్ ఆర్ నో? అందుకే ఈజీగా అయ్యే వాటికి కొంచెం మరి మీరు స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఇదంతా జరగదు. అందుకే రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 808 ఇన్ఫిని ఇన్ఫినిటివ్ వెల్త్ మీకు కావాలి అనుకుంటే 808 అనే నెంబర్ చాలా చాలా పవర్ఫుల్. నేను రీల్స్ అరుణ్ గిక్స్ ఛానల్లో రీల్స్లోకి వెళ్ళి షార్ట్స్లోకి వెళ్ళి చూడండి, ఒక వీడియో చేసి పెట్టాను. మీ ఫోన్కి పాస్వర్డ్స్ ఉంటాయి కదా, మీ ఫోన్ పాస్వర్డ్స్ వీటిని పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? 520741 8 అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోసం ఈ కోడ్ మీరు వాడాల్సి ఉంటుంది. 520741 8 మీరు మీకు ఊహించని విధంగా అమౌంట్ వస్తుంది. మీ అకౌంట్లో నిరంతరం మనీ మాత్రం ఉంటుందండి. నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకు తెలుసా? నేను 2 ఇయర్స్ బ్యాక్ పెట్టాను నా నా ఫోన్ పాస్వర్డ్. ఏమని? 520741 8 నా ఫోన్కి. ఇప్పటి వరకు నా ఫోన్లోకి జీరోకి ఎప్పుడు పడిపోలే ఈ 2 ఇయర్స్ నుంచి. నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీకు కావాలి అంటే మీ ఫోన్ పాస్వర్డ్ కూడా మార్చుకోండి. నెక్స్ట్ 888 ప్రాస్పారిటీ అండ్ అబండెన్స్ రిచ్నెస్ మీకు కావాలి అనుకుంటే 888 అనే నెంబర్ వీలైన వాళ్ళు మీ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఈ ప్లేస్లో ఈ రిస్ట్ పైన రాసేయండి. 520741 8 808 888 777 వాటర్ బాటిల్ పైన మీకు ఇక్కడ నేను ఇచ్చిన ఈ కోడ్స్ అన్నింటిలో మీకు ఏది నీడ్ ఉందో అదొక్కటే రాయండి. అన్నిటి మీద ఒకేసారి ప్రయోగాలు చేయొద్దు. ఫస్ట్ ఒకటి పట్టుకోండి. అది మీరు ఆ గోల్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక నెంబర్కి వెళ్ళండి. ఓకేనా? సో అన్నీ ఒకేసారి పెట్టుకొని అన్నీ గజిబిజిగా చేయకండి మీ బ్రెయిన్ని. ఏదో ఒకటే ఫస్ట్ స్టార్ట్ చేయండి. మీకు బిజినెస్లో గ్రోత్ కావాలా? ఇక్కడ 5197 148 ఈ నెంబర్ని. అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ కావాలనుకున్నప్పుడు మీకు 520741 8 కూడా పనిచేస్తుంది. ఇక్కడ సర్ప్రైజ్ మనీ కావాలి అనుకున్నప్పుడు 888 41 ఇక్కడ గ్యాప్ ఎక్కడైతే లేదో అక్కడ కంటిన్యూస్గా మీరు రాసేయండి. 4121289018 ఇలా మీకు ఏది కావాలి అనుకున్నా, అనుకోని మనీ మీకు కావాలి, మీరు ఊహించని విధంగా డబ్బు మీకు రావాలి అనుకున్నప్పుడు ఈ నెంబర్స్ అన్నింటినీ మీరు మీ బాటిల్ పైన ఏది కావాలో దాన్ని స్పెసిఫిక్గా మీరు ఐడెంటిఫై చేసి రాయాలి. రాసి వాటర్ తాగాలి. ఓకేనా? సో మీ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంది అబాండెన్స్ని. ఎప్పుడు మీరు టెన్షన్ లేకుండా నమ్మకంతో ఫస్ట్ ప్రశాంతమైన మనసుతో చేయండి ఏది చేసినా. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే మీ యొక్క ఆలోచనని ఒక దాని మీద ఎలైన్ చేసి, నమ్మకం మీద ఎలైన్ చేసి ఎప్పుడైతే మీరు నమ్ముతారో దాన్ని మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. ఎలైన్, బిలీవ్, రిసీవ్. ఫోకస్ని పెట్టండి, ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మండి, రిసీవ్ చేసుకోండి. ఓకేనా? మీ వైబ్రేషనే మీ డెస్టినేషన్కి తీసుకెళ్తుంది. ఓకే? సో మరి ఆ డెస్టినేషన్కి మీరు చేరుకోవాలి అంటే అక్కడ ఏముంది? నమ్మకం అనే ఒక వైబ్రేషన్ ఉంది. ఆ నమ్మకం అనే వైబ్రేషన్ని మీరు ఖచ్చితంగా బలంగా నాటండి. ఎక్కడ? మీ మనసులో. అండ్ నెక్స్ట్ మనీ అట్రాక్షన్ రిచువల్స్. ఇందాకే మీకు చెప్పాను
ఒక వాటర్ బాటిల్ పైన మీకు నచ్చింది ఏదో ఒక కోడ్ని రాయండి. రాసి ఒక అఫర్మేషన్ని కూడా దానికి అంటించండి. ఏమని? సమృద్ధి నా లైఫ్ నా జీవితంలో సులభంగా ప్రవహిస్తుంది తెలుగులో అయితే. ఇంగ్లీష్లో అయితేనేమో అబండెన్స్ ఫ్లోస్ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ ఇన్ మై లైఫ్. ఒక మామూలుగా మీకు పర్మనెంట్ మార్కర్స్ ఉంటాయి. పర్మనెంట్ మార్కర్స్ తీసుకొని, రెడ్ కలర్ అయితే బెటర్, రెడ్ కలర్ పర్మనెంట్ మార్కర్ తీసుకొని ఏదో ఒక నెంబర్ డ్రా చేసి ఒక చిన్న అఫర్మేషన్, అబండెన్స్ ఫ్లోస్ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ ఇన్ మై లైఫ్ అని ఇక్కడ రాసి ప్రతిరోజు దీంట్లోనే వాటర్ తాగండి. ఓకేనా? ప్రతిరోజు ఈ వాటర్ తాగిన తర్వాత కనీసం ఒక 5 నిమిషాలైనా 3 నిమిషాలైనా మెడిటేషన్ చేయండి. ఓకే, కనీసం. అండ్ నెక్స్ట్ మీ యొక్క ఇంటెన్షన్ని ఫిక్స్ చేయండి. ఒక ఇంటెన్షన్ని ఫిక్స్ చేసి ఈ వాటర్ బాటిల్ మీద అంటే ఈ వాటర్ మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు వాటర్ తాగేటప్పుడు ఖచ్చితంగా ఈ అఫర్మేషన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు ఇలా చేస్తే కన్సిస్టెన్సీగా చేయాలి. మేడం నేను మీరు చెప్పినవన్నీ చేశాను, ఎన్ని రోజులు చేశారని అడిగితే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 1 వీక్ చేశాను మేడం అంటారు. నో, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఇది మీరు మర్చిపోవద్దు. మీకు ప్రతిరోజు ఫుడ్ అవసరమేనా? ప్రతిరోజు నిద్ర అవసరమేనా? ప్రతిరోజు బ్రష్ చేసుకుంటున్నారు కదా. ఒక్కరోజు బ్రష్ చేసి సంవత్సరం మొత్తం ఈరోజు చేసింది సరిపోతుంది అని అనుకోవట్లేదు కదా. అవునా కదా? సో సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే. మీరు ప్రతిరోజు ఈ కన్సిస్టెన్సీని మిస్ అవ్వకూడదు. మీకు మనీ అండ్ ఆపర్చునిటీస్ ఈజీగా రావాలి అనుకుంటే ఈ రిచువల్ చేయండి. సరేనా? మీకున్నటువంటి మనీకి సంబంధించిన ఏ బ్లాక్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. ప్రతిరోజు చేయాలి. అప్పుడు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. వాటర్ ఛార్జింగ్ రిచువల్ అంటారు దీన్ని. ఓకే, వాటర్ ఛార్జింగ్ రిచువల్. సో నెక్స్ట్ వెల్త్ రిచువల్. ఇక్కడ మీరు చూస్తే మీకు వ్యాలెట్ ఉంది కదా, అందరి దగ్గర వ్యాలెట్ ఉంది కదా. సో ఈ వ్యాలెట్లో ఏం చేస్తారంటే ఏదో ఒక మామూలుగా అయితే ఒక వైట్ పేపర్ తీసుకోండి, స్మాల్గా కట్ చేసి ఏం చేస్తారంటే 808888520741 ఈ కోర్సుని రాసి మీ వ్యాలెట్లో పెట్టండి. ఓకేనా? ప్రతిసారి మీరు వ్యాలెట్ ఓపెన్ చేసిన ప్రతిసారి మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి దానికి థ్యాంక్ యూ చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ చెప్పండి. ఈ నెంబర్స్ మీరు రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి. మీకు ఏ పర్పస్ కోసం అయితే ఈ నెంబర్స్ రాస్తున్నారో ఆ పర్పస్ని గుర్తు తెచ్చుకొని థ్యాంక్ యూ అని చెప్పండి. మేడం నాకేం తెలీదు అంటే నేనే ఒక అఫర్మేషన్ ఇస్తా, నోట్ చేసుకోండి. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద మనీ. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద మనీ. I am grateful for the money I have and I welcome more into my life now. ఈ అఫర్మేషన్ని ఈ నెంబర్స్ ఎక్కడైతే రాశారో దాని వెనుక సైడ్ రాసుకోండి అఫర్మేషన్. అప్పుడు మీకు మర్చిపోరు, నిరంతరం చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద మనీ ఐ హ్యావ్ అండ్ ఐ వెల్కమ్ మోర్ ఇన్ టు మై లైఫ్. సో ఇలా రాయడం వల్ల ఏంటి మేడం మాకు బెనిఫిట్స్ అంటే అట్రాక్ట్స్ కంటిన్యూస్ మనీ ఫ్లో అండి. మీకు కంటిన్యూస్గా మనీ ఫ్లో అనేది ఉంటుంది. ఎలైన్ విత్ ఎలైన్ యూ విత్ వెల్త్ ఎనర్జీని కూడా మీరు నిరంతరం ఎలైన్ చేస్తూ ఉంటారు, వెల్త్ ఎనర్జీని. ఓకేనా? సో నెక్స్ట్ గ్రాటిట్యూడ్ ప్రతిరోజు చెప్పడం ద్వారా మీకు ఏమవుతుంది అంటే మీరు ఏదైతే మనీ గురించి అనుకుంటున్నారో ఆ మనీ గ్రోత్ అవ్వడంలో మీరు ఇంకా గ్రోత్ చేయడంలో మీరు స్ట్రెంగ్తన్ అవుతారు. న్యూ ఆపర్చునిటీస్ మీకు ఓపెన్ అవుతాయి. పర్స్లో కూడా పెట్టాలి, వాటర్ బాటిల్ పైన కూడా రాయాలి. 2 రిచువల్స్ చెప్పాను. అండ్ నెక్స్ట్ 369 రైటింగ్ రిచువల్. వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్. నికోలస్ టెస్లా దీని గురించి అసలు ఆయన ఎంత బాగా వివరించి చెప్పారు. నిజంగా ఇది ట్రై చేసి చూడండి, అసలు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో.
ఎన్ని అసలు మీరు ఏమి రాస్తారో అవి పక్కా నెరవేరుతాయి. ఇంకా అసలు ఇందులో మీకు ఏ డౌట్ లేదు. ఒక్క చిన్న డౌట్ కూడా అక్కర్లేదు, పక్కాగా నెరవేరుతుంది. కానీ ఎలా రాయాలంటే మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, అండ్ నైట్ 9 టైమ్స్ రాయాలి. ఓకేనా? అఫర్మేషన్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఐఎమ్ ఓపెన్ టు రిసీవింగ్ అబండెన్స్ ఇన్ మై లైఫ్. అఫర్మేషన్: నేను సమృద్ధిని స్వీకరిస్తున్నాను. సమృద్ధిని స్వీకరిస్తున్నాను. సమృద్ధి అంటే అందులో డబ్బు వస్తుంది, హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, బెస్ట్ అండ్ బెస్ట్ సూపర్ డీప్ అండ్ రిలేషన్షిప్స్ వస్తాయి, అన్నీ యాడ్ అవుతాయి. ఓకేనా? కానీ ప్రతిరోజు మీరు చెయ్యాలి. 3 అంటే నెంబర్ మీనింగ్ చెప్తున్నాను, ఇంటెన్షన్. 6 అంటే అలైన్మెంట్. 9 అంటే మేనిఫెస్టేషన్. సో 3, 6, 9 ఇంటెన్షన్, అలైన్మెంట్ అండ్ మేనిఫెస్టేషన్. మీరు డబ్బుని, అబండెన్స్ని ఈజీగా అట్రాక్ట్ చేయాలి అంటే మీ చేతుల్లోనే ఉన్నాయి ఆయుధాలు. ఎస్ ఆర్ నో, ఒప్పుకుంటారా? మీ చేతుల్లోనే అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయి. మరి వాటికి కొంచెం షార్ప్ చేయాలా లేదా మనం? సో అలా చేస్తే సరిపోతుంది. ఇంకా కొంతమంది నన్ను క్వశ్చన్ చేస్తారు, మేడం ఇవి చేస్తే చాలా, ఏం పని చేయొద్దా అంటే, మీ పని చేస్తూనే ఇవన్నీ చేయాలి. ఓకేనా? సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. రాయాలి, ఫీల్ అవ్వాలి, నమ్మాలి, రిసీవ్ చేసుకోండి. ఓకేనా? ఫీల్, బిలీవ్, రిసీవ్. సో ఇలా రాయడం ద్వారా బెనిఫిట్స్ ఏంటి మేడం? అట్రాక్ట్స్ అబండెన్స్ అండ్ ఆపర్చునిటీస్. ఓకే. రీప్రోగ్రామ్స్ సబ్ కాన్షియస్ మైండ్. మీ సబ్ కాన్షియస్ మైండ్ కి అసలు మీరు రాసే ప్రతిదీ ఇక్కడ ఫీడ్ అవుద్దండి. సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయినవన్నీ జరిగి తీరుతాయి అంతే. ఇంకా వేరే ఆప్షన్ ఉండదు, జరుగుద్ది. కన్సిస్టెన్సీ, ఓపిక, తీరిక, కొంచెం ఓపిక అవసరం. ఒక విత్తనం భూమిలో ఎన్ని రోజులున్న తర్వాత బయటకు వస్తుంది, ఎంత ఓపికతో ఉంటుంది విత్తనం. మీరు చెట్టునే ఎగ్జాంపుల్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంబో ట్రీ, ఫస్ట్ 5 ఇయర్స్ నో గ్రోత్. ఫస్ట్ 5 ఇయర్స్ అసలు మీరు చెప్పండి, 5 సంవత్సరాల ఓపిక. బ్యాంబో ట్రీ ఒక్కసారి విత్తనం నాటుతారు, అది అది పెరగడానికి ఫస్ట్ 5 ఇయర్స్ అసలు 1% కూడా మూమెంట్ ఉండదు ఆ చెట్టుకి. కావాలంటే చూడండి బ్యాంబో ట్రీ గురించి. కానీ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఏమవుతుంది తెలుసా? ఆకాశానికి అంటుకునే అంత పెద్దగా గ్రో అవుతుంది. సేమ్ లైక్ మీరు ఇప్పుడు వేస్తున్న ఈ విత్తనాలు కూడా మీ లైఫ్ని ఇప్పుడు మీకు పెద్దగా గ్రోత్ అనిపించకపోయినా నమ్మకంతో ఉండండి. మీరు వేసిన ఆలోచన అనే విత్తనము మీ లోపల బ్యాంబో ట్రీ యొక్క చెట్టు యొక్క వేర్లు ఎలాగైతే భూమిలోకి దిగి స్ట్రాంగ్ అవుతున్నాయో, స్ట్రెంగ్తన్ అవుతున్నాయో, మీ ఆలోచనలు కూడా అంతే స్ట్రాంగ్ అవ్వాలి. మేడం నేను అనుకున్నవి జరగట్లేదు అంటే టైం పడుతుంది. ఇంకా ఎక్కడో మీరు ఎలైన్ చేయలేదని అర్థం. ఇంకా ఎక్కడో ల్యాక్ ఉంది అని అర్థం. మీరు ఇంకా మీ బిలీఫ్ లెవెల్స్ ఇంకా కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదు అని అర్థం. అంతేకాని జరగట్లేదు జరగట్లేదు అనే అఫర్మేషన్ నిరంతరం చేయకండి, అది జరగదు. అవుతుంది 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 అనే అఫర్మేషన్ నిరంతరం కంటిన్యూ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళు ఎలా మాట్లాడేవాళ్ళండి? ఇంట్లో ఏదైనా వస్తువు నిండుకుంటే ఏమనేవాళ్ళు? నిండుకుందనే మాట్లాడేవాళ్ళు. కానీ ప్రజెంట్ మనం ఎలా మాట్లాడతాం? అయిపోయింది, లేవు, కావు, రావు, ఇలాంటి పదాలు వాడతాం. మీరు చెప్పండి, మన వాళ్ళు వాళ్ళ ఆ కాలంలోనే అఫర్మేషన్స్ ని అద్భుతంగా వాడారు. మనం ఇప్పుడు వాడట్లేదు, అందుకే ఈ ల్యాక్నెస్. నిజంగా ఇంట్లో ఏమన్నా నిండుకున్నా, అమ్మమ్మల తాతయ్యల ఇళ్లలోకి ఇప్పుడు స్టిల్ నవ్వు మనం వెళ్ళినా కూడా వడ్లు, బియ్యము, ఇంట్లో కావలసిన పప్పులు అన్ని నిండుగా ఫుల్గా ఉంటాయి. మా ఇంట్లో అయితే అలాగే ఉంటాయి, ఫుల్గా. అసలు ఇట్లా ఇది లేదు అనే విషయం అక్కడ ఉండదన్నమాట. వాళ్ళు వాడే పదాలు అంత బాగుంటాయి, అంత అద్భుతంగా మాట్లాడతారు. ఏది ఇట్లా అయిపోయింది అనే వర్డ్ రాదు.
మనం కూడా ప్రతి మాటను కొంచెం పాజిటివ్ వేలోకి మాట్లాడగలిగితే, రిలీజ్ చేయగలిగితే మన మాట చాలా 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 పవర్ఫుల్. సో ఈ మాటని కొంచెం మార్చి మాట్లాడడానికి ట్రై చేయండి. అద్భుతంగా మీ లైఫ్ మారుతుంది. సరేనా? సో నెక్స్ట్, రాసారా అందరూ అఫర్మేషన్? ఐ ఆమ్ ఓపెన్ టు రిసీవింగ్ అబండెన్స్ ఇన్ మై లైఫ్. నేను సమృద్ధిని స్వీకరిస్తున్నాను. మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్. మీకు ఇంకా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టిప్ ఇస్తాను, ఓకేనా? ఏంటి అంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారా? బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఈ అఫర్మేషన్ రాయండి 3 టైమ్స్. మర్చిపోరు, ఇంకా అప్పుడైతే మర్చిపోయే అవకాశాలు కూడా ఉండవు. ఐ ఆమ్ ఓపెన్ టు రిసీవింగ్ అబండెన్స్ ఇన్ మై లైఫ్ రాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు. మధ్యాహ్నం లంచ్ చేస్తారా? లంచ్కి ముందు రాయండి, మర్చిపోరు. అండ్ నైట్ డిన్నర్కి ముందు మీ నోట్బుక్ పెన్ను పక్కనే పెట్టేసుకోండి. ఇలా రాయడం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్స్ చెప్తున్నాను కదా. అట్రాక్ట్స్ అబండెన్స్ అండ్ ఆపర్చునిటీస్, రీప్రోగ్రామ్స్ సబ్ కాన్షియస్ మైండ్, అండ్ నెక్స్ట్ బిల్డ్స్ పాజిటివ్ మనీ మైండ్ సెట్. ఇలా మీరు రాయడం ద్వారా మీ మైండ్ పాజిటివ్ మైండ్ సెట్ని తీసుకో క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్, స్ట్రెంగ్త్ అండ్ మేనిఫెస్టేషన్ పవర్. మేనిఫెస్టేషన్ యొక్క పవర్ పెరుగుతుంది మీరు ప్రతిరోజు ఇలా రాయడం ద్వారా. నా ఫోన్లో మార్నింగ్ ఒక అలారం, ఆఫ్టర్నూన్ ఒక అలారం, నైట్ ఒక అలారం, 369 టెక్నిక్ అని మోగుతూ ఉంటుంది టైంకి. ప్రతిరోజు నేను ఒకవేళ మర్చిపోయినా నేను అలారం సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. 369 డెఫినెట్గా రాయాల్సిందే, నేను మర్చిపోను. అండ్ 5 o'clockకి 555 టెక్నిక్ రాయాల్సిందే, మర్చిపోను. ఎందుకంటే నేను నేను అనుకున్న ప్రతిదీ నెరవేరుతూ వస్తున్నప్పుడు నేను ఎందుకు మర్చిపోతా? మన ఇంట్లో ఒక అక్షయ పాత్ర ఉందండి. నిరంతరం అక్షయ పాత్ర నుండి మనకు కావాల్సినవి అన్నీ వస్తున్నప్పుడు మనం అక్షయ పాత్రను మర్చిపోతామా? మీరే చెప్పండి, మర్చిపోతామా? అస్సలు మర్చిపో. సో నేను రాసిన ప్రతిదీ నెరవేరుతున్నప్పుడు నేను ఎందుకు మర్చిపోతాను? అందుకే ప్రతి టెక్నిక్ నేను యూజ్ చేస్తాను కాబట్టి, ప్రతి టెక్నిక్ నేను ఫాలో అవుతాను కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్, క్రియేట్ గ్రాటిట్యూడ్ అండ్ హ్యాపీనెస్. మీరు ఇలా చేయడం ద్వారా మీకు కృతజ్ఞత భావం అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా? సో నిరంతరం నిరంతరం మీరు సంతోషంగా ఉండడానికి ఈ టెక్నిక్స్ మీకు చాలా సపోర్ట్ చేస్తాయి. అసలు ఎంత ధైర్యంగా అనిపిస్తుంది అంటే, ఫస్ట్ మీకు ధైర్యం వస్తుంది, ఒక భరోసా అనిపిస్తుంది ఈ టెక్నిక్స్ అన్ని మీరు ఫాలో అవుతుంటే. అండ్ నెక్స్ట్, ఫుల్ మూన్ రిచువల్. ఈ రోజు మనకి గురు పౌర్ణిమ ఉంది. ఈ నైట్ మీరు చేయాల్సిన ఒక అద్భుతమైన రిచువల్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఒక వైట్ కలర్ క్యాండిల్ తీసుకోండి, ఓకేనా? ఒక వైట్ కలర్ క్యాండిల్ తీసుకొని ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి, లేదా వాటర్ బాటిల్ అయినా తీసుకోండి. గాజుదే ఉండడానికి ట్రై చేయండి. గాజు బాటిల్ లేదా గాజు గ్లాస్ తీసుకొని ఒక అఫర్మేషన్ని రాయండి. ఫస్ట్ ఒక అఫర్మేషన్, మీకు ఏం కావాలనుకుంటున్నారు ఫస్ట్. అసలు అఫర్మేషన్ అంటే టెన్షన్ పడకండి. అఫర్మేషన్ అంటే ఏంటి అంటే, మీకు ఏది కావాలో దాన్ని పాజిటివ్ సెంటెన్స్లోకి మార్చడం, పాజిటివ్గా మార్చడం, అదే అఫర్మేషన్. మీకు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని పాజిటివ్గా మాట్లాడడం, అదే అఫర్మేషన్. మేడం అది కూడా నాకు వద్దు అనుకుంటే, ఒక గ్రాబోవై కోడ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 8085207418 అన్ఎక్స్పెక్టెడ్ మనీ, ఓకేనా? ఈ నెంబర్ని దాదాపు ఒక 21 టైమ్స్ రాయాలి. క్యాండిల్ వెలిగిస్తారు, క్యాండిల్ వెలిగించిన తర్వాత వాటర్ బాటిల్లో నీళ్ళు తీసుకొచ్చి పక్కకు పెడతారు. ఒక నోట్బుక్ పెన్ తీసుకొని 21 టైమ్స్ 520741 8, దానికంటే ముందు 808 అని రాసి 21 టైమ్స్ రాయాలి, ఓకేనా? ఆ నెక్స్ట్ ఏం చేయాలి అంటే 11 minutes మెడిటేషన్ చేయాలి. 11 minutes మెడిటేషన్లో మీరు కూర్చోవాలి. 11 minutes మెడిటేషన్ చేసిన తర్వాత ఒక్క 5 minutes విజువలైజేషన్ చేయాలి. మెడిటేషన్ చేసిన తర్వాత విజువలైజేషన్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మెడిటేషన్లో మీరు విజువలైజేషన్ చెయ్యకూడదు. అంటే ఏంటి మేడం అంటే, చాలా మంది మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని వాళ్ళ లైఫ్లో ఏమేం కావాలి, ఎలా ఉండాలి దాన్ని ఊహిస్తున్నారు. అది మెడిటేషన్ కాదు. మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస, అంతే.
మీ బ్రీత్ మాత్రమే మీరు అబ్జర్వ్ చేయాలి. అప్పుడు అసలు ఏం మీరు చేయకూడదు. మీరు అంతగా మెడిటేషన్లో ఏదన్నా మంత్రాలు చాంటింగ్ చేయాలి అంటే ఎప్పుడు చేయాలంటే ఫస్ట్ 10 మినిట్స్ మాత్రం ఓన్లీ బ్రీత్నే. మీకు మెడిటేషన్ ఎలా చేయాలో ఒక టెక్నిక్ చెప్తున్నా, ఓకేనా? సో ఫస్ట్ మెడిటేషన్లో కూర్చుంటారు. మెడిటేషన్ ఎంతసేపు చేయాలో కూడా నేను చెప్తాను. ఎవరి ఏజ్ ఎంత ఉందో, ఎవరి ఏజ్ ఎంతో అన్ని నిమిషాలు చేయాలి ఖచ్చితంగా ప్రతిరోజు. ఇది ఇంకా మార్చడానికి ఆప్షన్ లేదు. అన్ని నిమిషాలు పక్కాగా చేయాల్సిందే. చేసేటప్పుడు ఏం చేస్తారంటే అందులో మీరు కొంత టైం డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 10 మినిట్స్ మాత్రం ఖచ్చితంగా బ్రీత్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. లోపలికి వస్తున్న శ్వాస, బయటికి వెళ్తున్న శ్వాసను మీరు అబ్జర్వ్ చేయాలి. నో చాంటింగ్, అసలు ఏం చేయకూడదు అప్పుడు. అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఒక 5 మినిట్స్ ఏం చేస్తారంటే మీకు నచ్చిన దేవుడి పేరుని మీరు అప్పుడు చాంటింగ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నాకు ఇష్టం. అలా మీరు చేస్తే ఓకే. నాకు ఇష్టమైన దేవుడు, మీకు ఇష్టమైన దేవుడి పేరు అలా మీరు చాటింగ్ చేయండి. నేను ఓం నమ శివాయ ఎప్పుడు 10 మినిట్స్ తర్వాత, 10 మినిట్స్ మెడిటేషన్ తర్వాత చేయాలి. ఓకేనా? ఫస్ట్ 10 మినిట్స్ మాత్రం ఖచ్చితంగా బ్రీత్నే అబ్జర్వ్ చేయాలి. ఎందుకు మేడం అలా చేయాలి? స్టార్టింగే ఎందుకు మేము చాంటింగ్ చేయకూడదు అంటే, మీరు డే అంతా ఎక్కడెక్కడో టెన్షన్స్తో ఉంటారు. రాగానే వచ్చి మెడిటేషన్లో కూర్చొని డైరెక్ట్ చాంటింగ్లోకి వెళ్ళిపోతే అసలు అది వర్కౌట్ అవ్వదు. మీరు ఎప్పుడైతే మెడిటేషన్ ప్రశాంతంగా చేస్తారో అప్పుడు మీ మైండ్లో ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. నాకు చెప్పండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది అసలు ఫుల్ మూన్ కంప్లీట్గా ఒక వాటర్ అలల పైన మీకు చూడండి, ఒక సముద్రం పైన చంద్రుడు ఇలా కనిపిస్తున్నాడు. ఆ వాటరు కంటిన్యూస్గా కదిలితే మనకు చంద్రుడు కనిపిస్తాడా క్లియర్గా? కదలకుండా ఉంటే చంద్రుని ఫుల్ మూన్ మనం చూడొచ్చు ఆ రోజు. కంప్లీట్ నిండు సూర్యుని, సారీ, చంద్రుని మనం చూడొచ్చు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్, బాగా కదలని వాటర్లో మీ ఫేస్ చూసినా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదే కదులుతున్న వాటర్లో మీ ఫేస్ కనిపిస్తుందా? లేదు. సేమ్ లైక్ మీ బ్రెయిన్లో థాట్స్ కూడా అంతే. ఈ మెడిటేషన్ కూడా అందుకే చేయాలి. డైరెక్ట్గా మెడిటేషన్ ఆ గజిబిజి ఆ టెన్షన్లో మీరు మెడిటేషన్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు. సో అందుకని మీరు ఫస్ట్ కామ్ అయిపోయిన తర్వాత ఆలోచనలన్నీ ఆకాశంలో మేఘాల్లాగా ఎక్కడికక్కడ కరిగిపోతున్నట్టుగా చూడండి. మీ ఆలోచనలు మేఘాలు కదులుతూ ఉంటాయి కదా, సేమ్ లైక్ మీ థాట్స్ కూడా అలా కదులుతూ ఉంటాయి. ఆ థాట్స్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీరు దేవుడి పేరుని చాంటింగ్ చేయండి. ఓకేనా? ఆ తర్వాత మీకు నచ్చిన అఫర్మేషన్ అయినా చాంటింగ్ చేయండి. అండ్ లాస్ట్ 5 మినిట్స్ మాత్రం మీరు చేయాల్సింది ఏంటి అంటే విజువలైజేషన్. విజువలైజేషన్ ఊహాశక్తికి చాలా 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 పవర్ ఉంది. ఆ ఊహాశక్తి ద్వారానే మనందరం ఇన్ని వస్తువులతో ఇంత హ్యాపీగా ఇంత లగ్జరీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఏరోప్లేన్స్లో తిరుగుతున్నాం, కార్లలో తిరుగుతున్నాం, బైక్లో తిరుగుతున్నాం. ఇవన్నీ ఎవరు? ఫస్ట్ వాళ్ళ ఊహలో స్టార్ట్ అయిన ఒక వస్తువు మన కళ్ళ ముందుకు వచ్చింది, దాంట్లో మనం ట్రావెల్ అవుతున్నాం. ఏదంటే అది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. సో ఆ ఊహా శక్తిని ఉపయోగించి మీ లైఫ్ని కూడా అద్భుతంగా మార్చుకోవచ్చు. మీ లైఫ్లో మీకు కొన్ని ఉంటాయి, మేడం నాకు ఎలాంటి ఊహలు రావు మేడం అంటే బుక్ బట్టి పెన్ను బట్టి మీ లైఫ్ ఎలా ఉండాలో రాయండి. 3 గంటల మూవీ తీయడానికి ఎన్ని సంవత్సరాలు ఆలోచిస్తాడు ఒక డైరెక్టర్? మీరే చెప్పండి. 3 గంటల సినిమా కోసం 3 సంవత్సరాల టైం తీసుకుంటారు. బాహుబలి మూవీ రాజమౌళి మైండ్లో ఎన్ని సంవత్సరాలు మెదిలింది? ఏ ఆలోచనతో ఆయన క్రియేట్ చేశారు? 1000 కోట్లు, 2000 కోట్లు? మీరే చెప్పండి. సో ఒక మూవీకే అంత కష్టపడ్డప్పుడు మరి మీ లైఫ్ అండి, మీ లైఫ్, మీ రియాలిటీ, అది రీల్, ఇది రియాలిటీ. రియాలిటీ కోసం మీరు ఇంకెంత టైం పెట్టాలి? మీరే ఆలోచించండి. ఒక మూవీనే ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒక మూవీ అనుకున్నది అనుకున్నట్టుగా రావడానికి ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంత మ్యాన్ పవర్ అవుతుంది, ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ అక్కడ అందుతుంది, ఎంతమంది వర్క్ చేస్తే ఆ మూవీ అనుకున్నది అనుకున్నట్టుగా వస్తుంది. మరి మన లైఫ్ మనం అనుకున్నట్టుగా జరగడానికి మనం ఎన్ని చెయ్యాలి? చాలా మంది నన్ను అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్, నేను అన్ని క్లాసెస్ అటెండ్ చేశాను మ్యామ్, నో రిజల్ట్. మీరేం చేశారు అనేది ఒక్క వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోవట్లేదు. మీరేం చేశారు ఫస్ట్?
చెప్పినవన్నీ కన్సిస్టెన్సీగా చేశారా? కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ, కీ, కీ అని చెప్తూనే ఉన్నాం. సో మరి ఈ కన్సిస్టెన్సీగా మీరు ఎంత కాలం చేశారు? ఎస్ ఆర్ నో? ప్రతిరోజు నేర్చుకోవడానికి 1 అవర్ టైం ఇస్తున్నారా? ప్రతిరోజు మీ ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు మెడిటేషన్ చేస్తున్నారా? ప్రతిరోజు మీ లైఫ్ కోసం డైలీ 5 మినిట్స్ అయినా విజువలైజేషన్ చేస్తున్నారా? ఇవన్నీ చేసిన తర్వాత రిజల్ట్ రాలేదు అంటే అప్పుడు నేను మాట్లాడతాను. ఓకేనా? మీరు ఇవన్నీ ఫస్ట్ చెయ్యండి. కంటిన్యూస్ గా నేను 555 టెక్నిక్ రాస్తున్నాను. నేను రాయబట్టి దాదాపు కొన్ని ఇయర్స్ అవుతుంది. నేను రాస్తున్న వాటిలలో చాలా నెరవేరినాయి నాకు. 555 టెక్నిక్, 369 టెక్నిక్. నేను ఏదైతే అమౌంట్ అనుకుంటున్నానో, ఏదైతే డ్రీమ్ అనుకొని రాసానో అవన్నీ నెరవేరుతూనే వస్తున్నాయి. మీరు చెప్పండి, ఒకదాని తర్వాత ఒక డ్రీమ్ అయితే మనకు ఉంటుంది కదా. అరుణ్ సార్ ప్రతిసారి ఒక మాట చెప్తారు, 108 డ్రీమ్స్ రాసుకోండి మీకోసం అని చెప్తారు. ఇక్కడ ఎవరైనా రాసారా 108 డ్రీమ్స్? ఈ రోజు స్టార్ట్ చేయండి. ఒకవేళ రాయకపోతే మీకు ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ రాయండి. ఫస్ట్ మీకు ఏది ఇంపార్టెంటో దాన్నే ఫస్ట్ రాయండి. దాన్నే 369 టెక్నిక్ రాసేటప్పుడు రాయడం స్టార్ట్ చేయండి. అలా మీకు ఎన్ని నెరవేరుతాయో నెరవేరిన ప్రతి దానికి టిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఈ రోజు నుండి, ఈ గురి పౌర్ణిమ నుండి, పవిత్రమైన డే, చాలా పవర్ఫుల్ డే, ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. ఓకేనా? ఓకే. 369 ప్రతిరోజు రాయండి. ఇప్పుడు ఈ రోజు మీరు చేయాల్సింది, క్యాండిల్ పెడతారు, మెడిటేషన్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ వాటర్ని నెక్స్ట్ డే తాగండి. మూన్ కింద అలాగే ఉంచి నెక్స్ట్ డే తాగండి. అండ్ నెక్స్ట్ ఇంకొక పవర్ఫుల్ రిచువల్ చెప్తున్నా, నోట్ చేసుకోండి. ఎంట్రన్స్ ఉందా? సింహద్వారం. సో ఎంట్రన్స్ దగ్గర ఇన్ఫినిటీ సింబల్, సిన్నమన్ పౌడర్ ఐడియా ఉందా? దాల్చిన చెక్క. నేను ఇది కూడా యూట్యూబ్లో రీల్ చేసి పెట్టాను, ఒకసారి చూడండి. సిన్నమన్ తీసుకొని దాల్చిన చెక్కను చిన్న చిన్న స్టిక్స్గా మీరు కట్ చేసేసి మిక్సీలో వేస్తే సూపర్ పౌడర్ అవుతుంది. చాలా మంది ఇది ఎలా చేయాలని నన్నే అడుగుతున్నారు. ఎలా చేయడం, మిక్సీ పట్టేస్తే మీకు వచ్చేస్తుంది, మంచి స్మూత్ పౌడర్ లాగా వస్తుంది. ఆ పౌడర్ని ఏం చేస్తారంటే మీ ఇంటి ఎంట్రన్స్ లోపలి వైపు మ్యాట్ ఉంటుంది కదా, మ్యాట్, ఆ మ్యాట్ కాసేపు పక్కకు పెట్టేసి ఇన్ఫినిటీ సింబల్ మీరు డ్రా చేయాలి. ఓకేనా? సరే. ఇన్ఫినిటీ సింబల్ డ్రా చేస్తే మీకు ఏంటి బెనిఫిట్స్ అంటే చాలా పవర్ఫుల్, చాలా చాలా పవర్ఫుల్. నేను ఎవ్రీ మంత్ ఫస్ట్, ఇప్పుడు జూలై ఫస్ట్కి చేశాను, ఫస్ట్ ఫస్ట్ చేస్తానన్నమాట. ఎవ్రీ మంత్ ఆ డే అంతా నా ఇంట్లోకి అబండెన్స్, నిరంతరం మనీ ఫ్లో రావాలి అని, నిరంతరం మెయిన్ డోర్ దగ్గర ప్రతి మంత్ ఆ నెల మొత్తంకి, ఆ నెలకు కావాల్సినంత అమౌంట్ నా ఇంట్లోకి నిరంతరం వస్తూనే ఉంటుంది. సో మీకు ఇన్ని రోజులు తెలియదు కాబట్టి ఈ రోజు స్టార్ట్ చేయండి. ఓకేనా? అలా మీరు చేయడం ద్వారా మీకు ఏంటి యూజెస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రాక్ట్స్ వెల్త్ అండ్ ప్రాస్పారిటీ, మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్, బ్రింగ్స్ పాజిటివ్ ఎనర్జీ, ఇల్లు మొత్తం చాలా పాజిటివ్గా ఉంటుంది, ఏ గొడవలు ఉండవు, ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది, కూల్గా, కామ్గా, హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్, ప్రొటెక్ట్స్ హోమ్ ఫ్రమ్ నెగిటివిటీ. నెగిటివ్స్ ఏవన్నా ఉంటే మీ డోర్ నుంచి అటే బయటకు వెళ్ళిపోతాయి, లోపలికైతే వచ్చే ఛాన్సెస్ ఉండవు. అంత బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, మీ ఇంట్లో చాలా ప్రశాంతత ఉంటుంది, క్రియేట్స్ హార్మోనీ అండ్ పీస్, చాలా ప్రశాంతత ఉంటుంది. డే అంతా వర్క్ చేసి ఆఫీస్లో డే అంతా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇల్లు ఎలా అనిపించాలి మీకు? చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా అనిపించాలి ఇంట్లోకి మీరు ఇలా అడుగు పెట్టగానే. అలా ఉంటుంది మన ఇల్లు, మీరు ఈ రిచువల్ ఫాలో అయితే. అండ్ నెక్స్ట్, మీకు ఏమవుతుందంటే ఓపెన్ డోర్స్ టు న్యూ ఆపర్చునిటీస్, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ మనీని ఇంకా మల్టిప్లై చేసుకోవడానికి కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి. అండ్ మీరు ఈ సింబల్ డ్రా చేస్తున్నప్పుడు మీరు చేయాల్సిన ఒక అఫర్మేషన్ ఏంటి అంటే, సమృద్ధి నా ఇంటిలోకి ప్రవేశిస్తుంది అని అనుకుంటూ మీరు డ్రా చేయాలి ఇన్ఫినిటీ సింబల్. ఓకేనా? అబండెన్స్ ఈస్ ఎంటరింగ్ మై హోమ్ విత్ ఈజ్ అండ్ గ్రేస్, ఇలా అనుకుంటూ మీరు డ్రా చేయండి. అండ్ ఇక్కడ ఫుల్ మూన్ రిచువల్ దాంట్లో మీరు ఈ రిచువల్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు మెయిన్గా అట్రాక్ట్స్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. ఈ రోజు నైట్ మీరు చేయాల్సిన రిచువల్ ఇది. నా క్లాస్ అయిపోయాక, ఫ్రీ క్లాస్ అయిపోయాక అయినా చేయండి, సరేనా?
అన్ఎక్స్పెక్టెడ్ మనీని మీరు అట్రాక్ట్ చేస్తారు. న్యూ ఆపర్చునిటీస్ ఓపెన్ అవ్వడానికి మీకు ఈ రిచువల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, స్ట్రెంగ్తన్ యువర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. మీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ స్ట్రెంగ్తన్ అవుతుంది. మీ ఇన్కమ్ అమాంతంగా పెరగడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఈ రిచువల్ ఫుల్ మూన్ నైట్ మీరు చేయాల్సిన రిచువల్. అబండెన్స్ మైండ్ సెట్ లోకి మీరు వెళ్తారు. ఓకేనా? సెట్ యువర్ ఇంటెన్షన్ ఫస్ట్, ట్రస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ రిసీవ్ అబండెన్స్. ప్రాసెస్ ని నమ్మండి ఫస్ట్. ప్రాసెస్ ని నమ్మండి. ఒక ఇంటెన్షన్ మీరు పెట్టుకొని దాన్ని ఫాలో అవుతున్నప్పుడు ఆ ప్రాసెస్ లో కొంచెం టైం పడుతుంది, నమ్మడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు రిసీవ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. నెక్స్ట్, గ్రీన్ క్యాండిల్ రిచువల్. గ్రీన్ క్యా అసలు ఎన్ని రిచువల్స్ చెప్తున్నానో మీరు నోట్ చేసుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు, బట్ ఇవన్నీ వెరీ 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 పవర్ఫుల్. ఓకేనా? ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ తీసుకోండి. ఆ క్యాండిల్ పైన 808 లేదా 888 అనే నెంబర్ డ్రా చేయండి. డ్రా చేసి ఒక పేపర్, ఒక మంచి బౌల్ తీసుకోండి. స్టీల్ లేదా ఇత్తడి, ఏదో ఒక బౌల్. ఆ బౌల్లో ఈ క్యాండిల్ పెట్టండి. ఓకేనా? క్యాండిల్ పెట్టి ఒక 100 రూపీస్ నోట్ కూడా ఆ క్యాండిల్కి దగ్గరగా పెట్టండి. పెట్టి ఒక ఫోకస్ ఫస్ట్, ఆ లైట్ కనిపిస్తుందా మీకు? క్యాండిల్ లైట్. ఆ లైట్నే చూడండి ఫోకస్డ్గా. దీన్ని త్రాటక మెడిటేషన్ అంటారు. నా క్లాస్లో నేను ఇది చేపిస్తాను. త్రాటక మెడిటేషన్ అంటారు. త్రాటక మెడిటేషన్ వెరీ పవర్ఫుల్, ఫోకస్ని పెంచడానికి సపోర్ట్ చేస్తుంది. మీరు ఎంతసేపు ఆ లైట్ని చూడగలిగినంతసేపు చూడండి. ఆ తర్వాత ఐస్ క్లోజ్ చేయండి. అప్పుడు మీకు ఇదే లైట్, ఈ క్యాండిల్ లైట్ మీకు ఇక్కడ మీ థర్డ్ ఐ ప్లేస్లో వెలుగుతుంది. థర్డ్ ఐ ప్లేస్లో వెలుగుతూనే ఉంటుంది సమ్ మినిట్స్. ఓకేనా? కొన్ని నిమిషాలు అలాగే వెలుగుతుంది. అదేంటి తెలుసా? మీ సోల్. ఏంటి? మీ సోల్. అప్పుడు ఈ వెలుగుతున్న ఆ లైట్తో మీరు చెప్పండి మీకేం కావాలో అది చెప్పండి. ఓకే? మీకేం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అఫర్మేషన్ ఇస్తాను. ఏంటి? మనీ ఫ్లోస్ టు మీ ఎఫర్ట్లెస్లీ అండ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. ఇదే అఫర్మేషన్ని ఇక్కడ వెలుగుతున్న మీ యొక్క సోల్కి చెప్పండి. చెప్తారా? మేడం ఇలా చేయడం ద్వారా నాకేంటి యూజ్ మేడం అంటే, మెయిన్గా మీకు ఇన్ఫినిటీ అబండెన్స్ అయితే మీకు వస్తుంది. ఇన్ఫినిటీ పాసిబిలిటీస్ మీకు స్టార్ట్ అవుతాయి. అట్రాక్ట్స్ మనీ అండ్ ఆపర్చునిటీస్. మీరు ఏమి కావాలి అనుకున్న డబ్బుని అట్రాక్ట్ చేయడానికి నేను చెప్తున్నా. నేను ఏ రిచువల్ చెప్పినా ఫస్ట్ డబ్బుని అట్రాక్ట్ చేయాలి. ఆ డబ్బు ఉంటే మిగతావన్నీ ఇలా 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 ఈజీగా అయిపోతాయి. అవునా కదా? ఆ డబ్బును మనం రిసీవ్ చేసుకోవడానికే ఈ టెక్నిక్స్ అన్ని. ఓకేనా? ఇంక్రీజ్ వెల్త్ అండ్ వైబ్రేషన్. ఇలా మీరు చేయడం ద్వారా మీ యొక్క వెల్త్ ఇంక్రీజ్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది. అండ్ ఓపెన్స్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వస్తాయి మీకు. మీరు చెప్పండి, ఒక్కటే దగ్గర నుండి మీకు ఇన్కమ్ వస్తే బాగుంటుందా? ఇటు నుంచి అటు నుంచి వెనక నుంచి అసలు ఓ 10 దారుల నుంచి, 10 వేస్ నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది అనుకోండి. జస్ట్ ఇమాజిన్. జస్ట్ ఇమాజిన్ ఎంత బాగుంటుంది కదా? అన్ని అకౌంట్స్ మనం మెయింటైన్ చేస్తూ అసలు ఎంత బాగుంటుంది. అలా మీకు మల్టిపుల్గా ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి. ఒకటే ఇన్కమ్ మీద ఎప్పుడు మనం డిపెండ్ అవ్వకూడదు. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ మనకు వస్తేనే ఇప్పుడున్న ఈ 21st సెంచరీలో మన డ్రీమ్స్, మన ఫ్యామిలీ డ్రీమ్స్ నెరవేరుస్తూ హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. అండ్ నెక్స్ట్, మీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది బిల్డ్ అవుతుంది ఈ రిచువల్ మీరు చేయడం ద్వారా. అండ్ సపోర్ట్స్ గోల్స్ అండ్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ అన్ని నెరవేరుతాయి. మీ డ్రీమ్స్ నెరవేరడానికి ఈ మెడిటేషన్ మీకు చాలా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ప్రశాంతత అనేది వస్తుంది. ఓకేనా? ఇది ఖచ్చితంగా చేయండి. ఈ రోజే చేయండి. ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. నేను చెప్పాను కదా, లాస్ట్ మీరు నిద్రపోయే 20 మినిట్స్ మీకోసం. మీరు ఎవరికి ఆ టైం ఇవ్వకండి. నిద్రపోయే ముందు మీ పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేసినా, అసలు ఎవరు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా సరే డిస్టర్బ్ అవ్వద్దు. 20 మినిట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. లాస్ట్ మీరు నిద్రపోయే ముందు ఖచ్చితంగా ఈ రిచువల్ చేయండి. వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్, మనీ బౌల్.
మనీ బౌల్. గోల్డ్ కలర్ బౌలే తీసుకోండి, లేదా గాజు బౌల్. గాజు బౌల్స్ ఉంటాయి మనకి, చాలా షాప్స్లో దొరుకుతాయి, చూడండి. సో ఆ బౌల్ తీసుకొని ఏం చేస్తారంటే, ఫస్ట్ కొన్ని కాయిన్స్, మన ఇంట్లో 5 రూపీస్, 1 రూపీ, 2 రూపీస్, 5 ఇట్లా 10 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్. నెక్స్ట్ సిన్నమన్ స్టిక్స్, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొన్ని రైస్, అన్ని ఆ బౌల్లో ఇక్కడ నేను ఎలాగైతే అమర్చానో సేమ్ అలాగే మీరు పెట్టి, ఒక పేపర్ పైన 888 అనే నెంబర్ని రాసి పెట్టండి. 888 అనే నెంబర్ మనీని చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. అబండెన్స్ని, ఇన్ఫినిటీ అండ్ ప్రాస్పారిటీ నిరంతరం మీకు వచ్చేలాగా చేస్తుంది. అది మీరు రాసేటప్పుడు ఒక ఇంటెన్షన్ ఏంటి అంటే, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద అబండెన్స్ ఇన్ మై లైఫ్. మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. I am open to receive అన్లిమిటెడ్ ప్రాస్పారిటీ. అన్లిమిటెడ్ అసలు ఎంత బాగుంది కదా. ఐఎమ్ ఈ అఫర్మేషన్ని నోట్ చేసుకోండి. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద అబండెన్స్ ఇన్ మై లైఫ్. మనీ ఫ్లోస్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఐ ఆమ్ ఓపెన్ టు రిసీవ్ అన్లిమిటెడ్ ప్రాస్పారిటీ. ఇలా మీరు చేయడం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, అట్రాక్ట్స్ మనీ ఎఫర్ట్లెస్లీ. ఈజీగా డబ్బుని మీరు ఏమాత్రం మరీ ఎక్కువ శ్రమ పెట్టకుండా వచ్చేస్తుంది. అండ్ క్రియేట్స్ ఇన్ఫినిటీ అబండెన్స్. ఓపెన్ న్యూ ఆపర్చునిటీస్, బ్రింగ్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. నెక్స్ట్, ప్రమోట్స్ పీస్ అండ్ ప్రాస్పారిటీ. ఇవి మీ లైఫ్లోకి యాడ్ అవుతాయి. ఇవన్నీ మీరు చేసే ముందు గ్రాటిట్యూడ్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్. గ్రాటిట్యూడ్ మీరు చెప్పడం ద్వారా ఏమవుతుంది అంటే, మీ అబండెన్స్ మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అవుతుంది మీ యొక్క అబండెన్స్ అనేది. గ్రాటిట్యూడ్ అనేది అంత పవర్ఫుల్, చాలా అంటే చాలా పవర్ఫుల్. ప్రతి విషయానికి థ్యాంక్ యూ చెప్పండి. మీరు ఇంతసేపు నా దగ్గర కూర్చున్నారు, ఈ క్లాస్లో ఇలా వింటున్నారు, మీ ఫోన్కి థ్యాంక్ యూ చెప్పండి, మీ వైఫైకి థ్యాంక్ యూ చెప్పండి. ఎప్పుడైనా మీ చేతులకు థ్యాంక్ యూ చెప్పారా? ఎన్ని పనులు చేస్తాయి, ఒక్కసారైనా థ్యాంక్ యూ చెప్పారా? ఇప్పుడు నోట్స్ రాస్తున్నారు, చెప్పండి. అండ్ నెక్స్ట్, మిర్రర్ అఫర్మేషన్స్. వెరీ పవర్ఫుల్ మిర్రర్ అఫర్మేషన్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ప్రతిరోజు మిర్రర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, అక్కడ కరెక్ట్గా నిలబడండి. వంకర టింకర నిలబడకండి, మంచిగా స్ట్రైట్గా నిలబడి, ఓకేనా? స్ట్రైట్గా నిలబడి ఫస్ట్ మీ కళ్ళలోకి చూడండి. అద్దంలో మీ ఐస్నే చూడండి. ఓకే, ఐస్ని చూసి ఒక అఫర్మేషన్ చెప్పండి. ఏంటి? ఫస్ట్ ప్రతిరోజు అద్దంలో మీరు చూడగానే ఫస్ట్ మీ పేరుకి ఐ లవ్ యూ చెప్పుకోండి. మీకు మీరు ఐ లవ్ యూ చెప్పాలి. ఇది మర్చిపోవద్దు. మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రేమించాలి. అంతేకాని మిమ్మల్ని వేరే వాళ్ళు ప్రేమించాలి అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని డిసప్పాయింట్ అవ్వకండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించడం స్టార్ట్ చేయండి. ఐ లవ్ యూ లలిత నేను ఖచ్చితంగా చెప్పుకుంటా. శబ్బాష్ లలిత, నువ్వు గ్రేట్ అనుకుంటా. ఎవరో నన్ను అనాల్సిన పని లేదు కదా. ఫస్ట్ నన్ను నేను సపోర్ట్ చేసుకుంటే చాలు కదా, నన్ను నేను ప్రేమించుకుంటే చాలు కదా, నాకు నాలో తెలియని కాన్ఫిడెన్స్ స్టార్ట్ అవుతుంది. సో మీరు కూడా అలాగే చేయండి. అద్దం దగ్గరికి వెళ్ళి నేను ఇస్తున్న అఫర్మేషన్కి దానికంటే ముందు ఐ లవ్ యూ అనేది మీరు యాడ్ చేసుకోవాలి. ఓకేనా? మీ పేరుతో ఐ లవ్ యూ లలిత అని నేను ఎలా చెప్పుకుంటున్నానో, మీ పేరుతో మీరు అలా చెప్పుకున్న తర్వాత, ఐ ఆమ్ వర్తీ ఆఫ్ అబండెన్స్, ఆపర్చునిటీస్, ఇన్కమ్ అండ్ ప్రాస్పారిటీ ఫ్లో న్యాచురల్లీ ఇంటూ మై లైఫ్. ఐ అట్రాక్ట్ వెల్త్, సక్సెస్ అండ్ ప్రాస్పారిటీ ఎవ్రీడే. ఇలా చెప్పుకున్నా ఓకే. కానీ ప్రతిరోజు మీ ఐస్ కళ్ళలోకి చూస్తూ, ఈ బ్లాక్ బాల్స్ కనిపిస్తాయి కదా ఐస్ లోపల, అక్కడ మీరు చూస్తూ చెప్పాలి. ఓకేనా? అక్కడే మీరు ట్రిగ్గర్ చేయాలి. ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ దగ్గరే మీ అఫర్మేషన్ని చెప్పాలి. ఓకే, డన్. ఇలా మీరు ప్రతిరోజు చేయడం ద్వారా కన్సిస్టెన్సీ, మళ్ళీ ఒక్కరోజు చేసి ఆపేయకూడదు, ఎవ్రీడే చేయాలి. అంటే మీరు చెప్పండి, మేడం ఇన్ని విషయాలను ఇంత కన్సిస్టెన్సీగా చేస్తూ వెళ్తే, ఇక్కడ చేస్తూ వెళ్తే
మీకు మనీ రావడం స్టార్ట్ అవుతుంది పక్కా. ఇంకొక విషయం, మీ టైం ఎక్కడ వేస్ట్ అవ్వదు. ఏ టీవీ దగ్గరో ఏ ఫోన్లో రీల్ చూడడం దగ్గరో మీ టైం వేస్ట్ అవ్వదు. ఎందుకంటే మీరు చేయాల్సినవి ఇన్ని రిచువల్స్ ఉన్నాయి కదా. ఈ రిచువల్స్ మీరు మీ లైఫ్ని ఇంత డిసిప్లైన్డ్గా మీరు మార్చుకుంటున్నారు కాబట్టి మీ టైం ఎక్కడ వేస్ట్ అవ్వదు. మీరు వెళ్ళే డ్యూటీ, ఇంటికి వచ్చాక ఇన్ని రిచువల్స్, ఇంకెక్కడ మీ టైం వేస్ట్ అవుతుంది. సో మీ లైఫ్ అద్భుతంగా మారడానికి ఇంతకంటే అద్భుతమైన టైం ఇంకా మీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అవునా కదా. సో అలాగే ట్రై చేయండి. మీరు ఎప్పుడైతే ఈ రిచువల్స్ అన్ని ఇలాగే డైలీ ప్రాక్టీస్ చేస్తారో, డైలీ 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 సారీ ప్రాక్టీస్ చేస్తారో, అప్పుడు మీకు ఏం జరుగుతుందంటే సేమ్ మనీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు చాలా ఈజీగా. అట్రాక్ట్స్ ఆపర్చునిటీస్, ఇంక్రీజ్ ఇంక్రీజ్ ఇన్కమ్, మీ యొక్క డబ్బు పెరుగుదల స్టార్ట్ అవుతుంది. తర్వాత మీ యొక్క డబ్బు ఎదగడం కూడా స్టార్ట్ అవుతుంది. బిల్డ్ వెల్త్ అండ్ సెక్యూరిటీ, చాలా ప్రొటెక్షన్లో ఉంటారు మీరు. గివ్ ఏ 1 minute, గివ్ మీ 1 minute జస్ట్. నెక్స్ట్, మీకు సెల్ఫ్ వర్త్ అనేది పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ ఎక్కువగా వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్, పాజిటివ్ మైండ్ సెట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ మీరు నెగిటివ్లోకి వెళ్ళకుండా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ప్రశాంతత అనేది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ప్రశాంతత అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మరి ఇవన్నీ చెయ్యాలి అంటే ఫస్ట్ మీకేం కావాలి? ప్రశాంతమైన మనసు కావాలి. సో ప్రశాంతమైన మనసు కావాలి అంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఓకేనా. మెడిటేషన్ అనేది కంపల్సరీ. సో ఇంకొకటి, ఒక పవిత్రమైన ఏదో ఒక ఆ శ్రీచక్ర కానివ్వండి, మీ ఇంట్లో కుబేర యంత్ర కానివ్వండి, ఉన్నాయా ఎవరింట్లో అయినా? ఓకే, ఉంటే ఓకే, లేకపోతే ఫోన్లో అయినా కాసేపు అలా చూడండి, చూసి ఐస్ క్లోజ్ చేయండి. శ్రీచక్ర ఇక్కడ కనిపిస్తుంది చూసారా, మీరు ఐస్ క్లోజ్ చేసిన తర్వాత గోల్డ్ కలర్ని విజువలైజ్ చేయాలి. గోల్డ్ కలర్ మాత్రమే విజువలైజ్ చేయాలి. అలా మీరు మెడిటేషన్ చేస్తూ శ్రీచక్ర లేకపోతే ఏదో ఒక చక్ర, లైక్ కుబేర యంత్రాస్ ఉంటాయి, అలా మీరు చూడండి. శ్రీచక్ర ఇస్ ద బెస్ట్. మా ఇంట్లో ఎప్పటికీ అలాగే ఉంటుంది. నేనైతే అది కావాలని చేపించుకున్నాం అనమాట. సో శ్రీచక్రాన్ని కలర్ మీరు ఫోన్లో అయినా ఒకసారి పర్ఫెక్ట్గా చూడండి. కాసేపు ఆ యాంగిల్స్ అన్ని అలా చూస్తూ సేమ్ నేను ఇక్కడ మీకు ఈ ఇమేజ్లో ఇచ్చినట్టుగా గోల్డ్ కలర్ వైబ్రేషన్ ఇలా అవుతున్నట్టుగా చూడండి. ఫోకస్ అంతా కాసేపు దానిపైనే పెట్టండి. ఓకేనా. అలా పెట్టిన తర్వాత ఆ ఫ్లవర్ మధ్యలో, శ్రీచక్ర మధ్యలో చూస్తూ ఏం చేస్తారంటే గోల్డ్ కలర్ బాగా వైబ్రేట్ అవుతూ చూసిన తర్వాత మీరు ఐస్ క్లోజ్ చేసి ఒక అఫర్మేషన్ని నోట్ చేసుకోండి. అబండెన్స్ ఈజ్ మై న్యాచురల్ స్టేట్. అబండెన్స్ అనేది న్యాచురల్గా మీ దగ్గర అది ఉంటుంది. ఓకేనా. దానికి మీరు ఎలైన్ అవ్వాలి. ఐ ఆమ్ అలైన్డ్ విత్ ద ఇన్ఫినిటీ ఫ్లో ఆఫ్ వెల్త్, ప్రాస్పారిటీ అండ్ జాయ్. ఈ అఫర్మేషన్ని మీరు ఐస్ క్లోజ్ చేసిన తర్వాత చెప్పాలి. ఓకేనా. ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్, గ్రాటిట్యూడ్ రిచువల్. డే అంతా కూడాను మీరు ఏమేం పనులు చేశారు, ఒక 10 గ్రాటిట్యూడ్స్ మీరు రాయాల్సి ఉంటుంది. డే మొత్తం మీరు ఏమేం చేశారు, మార్నింగ్ నుండి నైట్ వరకు మీరు చేసిన ప్రతి పనికి, ఒక 10 పనులకి గ్రాటిట్యూడ్ అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇలా మీరు చేయడం ద్వారా ప్రతిరోజు ఏమవుతుందంటే మనీని చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తారు. మనీ అట్రాక్ట్ చేయడానికి నేను ఎన్ని రిచువల్స్ చెప్తున్నానో చూడండి. ప్రతి రిచువల్లో మీరు మనీ అట్రాక్షన్, ప్రశాంతత, ఆపర్చునిటీస్ వస్తాయి, ఇవే చెప్తున్నాను. సో ఇవన్నీ చేస్తే డెఫినెట్గా ఇక్కడ నేను చెప్పిన ప్రతిదీ మీకు వస్తుంది. ఇంప్రూవ్ ఫైనాన్షియల్ ఫ్లో, స్ట్రెంగ్తన్ పాజిటివ్ మైండ్ సెట్ అండ్ బ్రింగ్స్ పీస్ అండ్ జాయ్ అనేది మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్, ఓపెన్ డోర్స్ టు అన్లిమిటెడ్ అబండెన్స్.
నిరంతరం గ్రాటిట్యూడ్, ప్రతి విషయానికి గ్రాటిట్యూడ్. ఏ విషయంలో అయినా మీకు ఏది జరిగినా, నేను నా క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పాను, స్టార్ట్ విత్ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, ఇంత అద్భుతమైన డేని నాకు మళ్ళీ బహుమానంగా ఇచ్చావు, థ్యాంక్ యూ. ఈ డే చూడకుండా ఎంతో మంది నిద్రలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ మనం బ్రతికున్నాం. సో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. నిద్ర లేవగానే ఎంతమంది చెప్తారు థ్యాంక్ యూ గాడ్ అని, నన్ను బ్రతికించావు ఈరోజు, థ్యాంక్ యూ అని. బ్రతికుండడమే ఒక పెద్ద మిరాకిల్ కదా. సో ఆ మిరాకిల్కి థ్యాంక్ యూ చెప్పండి. మీరు గ్రాటిట్యూడ్ ఎంత చెప్తే అంత అద్భుతాలు మీ లైఫ్లో జరుగుతాయి. ఓకేనా? దీనికోసం ఒక అఫర్మేషన్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ప్రతి దానికి కృతజ్ఞత చెప్పండి. గ్రాటిట్యూడ్ బ్రింగ్స్ మీ మోర్ అబండెన్స్ ఎవ్రీ డే. గ్రాటిట్యూడ్ బ్రింగ్స్ మీకోసము ఆ కృతజ్ఞత ఏం తీసుకొస్తుందట అంటే మోర్ అబండెన్స్, ప్రతిరోజు తీసుకొస్తుందంట. ప్రతిరోజు. ఎంత బాగుంటది కదా, ప్రతిరోజు అబండెన్స్ మన లైఫ్లోకి వస్తుంటే. గ్రాటిట్యూడ్ టుడే, అబండెన్స్ టుమారో, ఏ బెటర్ లైఫ్ ఆల్వేస్. ఇది మీకు కావాలి అనుకుంటే నేను చెప్పిన ప్రతి రిచువల్ని ఫాలో అవ్వండి. సో ఇంకొక సూపర్ డూపర్ ఒక క్లాస్ మీకు నేను కండక్ట్ చేయబోతున్నాను. ఏంజిల్ ప్రేయర్ స్పెషల్ క్లాస్, 4 to 5, ఎర్లీ ఇన్ ద మార్నింగ్, 4 to 5. అంటే ఇప్పుడు మీరు నిద్ర లేచిన దానికంటే ఒక 1 hour బిఫోరే మీరు లేవాల్సి ఉంటుంది. సో 4 to 5, 16th నుండి స్టార్ట్ అవుతాయి, 5 days ఉంటాయండి. అసలు ఏంజిల్స్ ఎవరు, ఆర్చ్ ఏంజిల్స్ అంటే ఎవరు, వీళ్ళ సహాయాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా నేను అనుకున్నవన్నీ చాలా ఈజీగా తీసేసుకోవాలి, ఇలాంటివి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ నేను ఈ క్లాస్లో చెప్పబోతున్నాను. వెరీ పవర్ఫుల్. అసలు ఎంత అంటే నేను 1 డే క్లాస్కి ఏంజిల్ క్లాస్కి 5,000, 5555 ఫీ పే చేసి వెళ్ళాను అనమాట. ఒక్కసారి కాదు, ఇలా ఏంజిల్ ప్రేయర్ మంత్లీ వన్స్ పెడతారు. ఆ మంత్లీ వన్స్ క్లాస్కి నేను ప్రతిసారి ఎవ్రీ మంత్ వెళ్తాను. వెరీ 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 పవర్ఫుల్ క్లాస్. ఈ క్లాస్ అటెండ్ అయినాక ఒక 1-2 డేస్లోనే మిరాకిల్ స్టార్ట్ అవుతాయి. 1-2 డేస్లోనే. నేను అసలు అట్లా అందుకే నేను ప్రతి క్లాస్ మిస్ చేయను అనమాట, ఏంజిల్ ప్రేయర్ క్లాస్. సో అంత పవర్ఫుల్ అనమాట. సో వీళ్ళ ప్రొటెక్షన్ మనకు నిరంతరం ఉంటుందండి. నేను ఇది అనుభవంతో చెప్తున్నా, అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే, మీకు ఏ చిన్నగా ప్రాబ్లం అనిపించినా డియర్ ఏంజిల్ అట్లా కొంచెం సేపు మీరు ఇలా మాట్లాడడం, ఎలా మాట్లాడాలో నేను ఆ క్లాస్లో నేర్పిస్తాను. ఐఎమ్ షూర్ మీరు ఏ పర్సన్ మీ పక్కన లేకపోయినా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు తెలుసా. ఏంజిల్ కనెక్షన్ మీకు అంతలా ఉంటుంది. సో ఈ క్లాస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, వెంటనే మీరు ఆ క్లాస్లోకి వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టుడే దిస్ ఈస్ క్లాస్. ఈ క్లాస్ మీకు కావాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. కావాలి అనుకుంటే కాదండి, అందరికీ అవసరం ఈ క్లాస్. ఓకేనా? సో నేను ఏం చెప్పాను స్టార్టింగ్లో, ఏంజెల్స్ మన యొక్క థాట్స్ని, మన యొక్క మాటలని వింటూ ఉంటాయి. ఏంజెల్స్ వింటేనే యూనివర్స్ రెస్పాండ్ అవుతుందని చెప్పాను. ఎస్ ఆర్ నో? సో మరి ఈ ఏంజెల్స్ కనెక్షన్ మనం తీసుకుంటే ఆ యూనివర్స్ నుంచి మనకు రావాల్సింది వస్తుందా లేదా? అందుకే ఈ క్లాస్కి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఏ మాత్రం లేట్ చేయకుండా. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టుడే దిస్ ఈస్ క్లాస్.